హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారు ఐఏఎస్ సర్వీస్ని మరికొద్ది సంవత్సరాల సర్వీస్ ఉండగానే వదిలేసి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాల్సిన అవసరం ఉంది. దశాబ్దాలుగా పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది అనే కాజుతో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2000 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే పాదయాత్ర చేశారు. రెగ్యులర్ పొలిటీషియన్స్ చేస్తున్న పాదయాత్రకు భిన్నంగా పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో విజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తున్న విషయం పల్లెల్లో తెలుసు, దళితవాడల్లో తెలుసు, గిరిజన ప్రాంతాల్లో తెలుసు తప్ప మీడియాలో ఎక్కడ మనం చూడలేకపోయాం. సో విజయ్ కుమార్ గారిని ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చాను. ఆయన ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, ఏం సాధించారు ఇన్ని రోజుల్లో అనేది ఒకసారి మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే. పర్పస్ ఆఫ్ పాదయాత్ర ఏంటి అసలు? అంటే ఈరోజు సమాజంలో మనం చూస్తే అన్ని వర్గాల్లో కూడా పేదలు అనేవారు ఉన్నారు. ఒక్కొక్క స్థాయిని బట్టి అంటే వారి వర్గాల్లో ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఇంచుమించు 80% మంది పేదలుగా ఉన్నారు. అలా బీసీ కానీ మైనారిటీ కానీ ఇతర వర్గాల్లో కానీ కొంచెం ఎక్కువ తక్కువలు అనేటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీరకుండా వారి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ఉన్నది. అలాంటి సందర్భంలో ఎన్నో ప్రయత్నాలు జరిగినా కూడా నిజమైనటువంటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పేదరిక నిర్మూలన కోసం జరిగిన ప్రయత్నాలు అరుదుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఈ పేద జనానికి ఒక విముక్తి కలిగించాలి అన్న ఒక లక్ష్యంతో ఈ యాత్రను మేము ప్రారంభం చేసుకోవడం జరిగింది. పేదరిక నిర్మూలన జరగాలంటే పైనుంచి చేసే ప్రయత్నాల ద్వారా జరగదా, క్రింది నుంచి జరగాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటాయండి. వాస్తవంగా మనం పేదరికం అనగానే సాధారణంగా ఆలోచించేది ఒక ఆర్థిక పరమైనటువంటి లేమి. సో ఎకనామిక్గా వారు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పేదలుగా ఉన్నారు అని సాధారణంగా భావించేటువంటి అంశం. అయితే అది వాస్తవమే, కానీ అది ఓన్లీ ఎకనామిక్ పావర్టీ గురించే తెలియజేస్తుంది. బట్ పేదరికం ఈరోజు ఉండడానికి పలు కారణాలు ఉన్నాయి. అది బహుముఖమైనటువంటి విధానంలో నడిచేటువంటిది. ఉదాహరణకి సాంఘికంగా, ఆర్థికంగా ఉండతో పాటు సాంఘికంగా, సంస్కృతి పరంగా, చారిత్రాత్మకంగా ఇలా అనేక అంశాలు ఉంటాయి. గ్రామంలో వనరులు ఉంటాయి, ఆ వనరులు కొద్ది మందికే యాక్సెస్లో ఉంటాయి. ఒక ఊరిలో ఒక జనాభా మనం తీసుకుని ఒక 2000 మంది ఉంటే అందులో ఇంచుమించు 1600-1700 మంది పేదలు ఉంటారు. 100-150 మంది మాత్రం ధనవంతులు, ఉన్నత వర్గాల వారు ఉంటారు. అన్ని వనరులు వాడి చేతిలోనే ఉంటాయి, వాటికి యాక్సెస్ కూడా వారికే ఉంటుంది, వీరికి ఉండదు. సో ఈ విధంగా కల్చరల్గా, హిస్టారికల్గా, అలాగే సోషల్గా అనేటప్పటికి ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్ కానీ, అలాగే ఆక్యుపేషనల్ గ్రూప్స్గా ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఆ వృత్తులకే పరిమితం అవుతూ ఉన్నంతకాలం, అంటే ఈ యాత్రలో చాలామందిని చూసాం. ఒకరోజు సడన్గా చెట్లు ఎక్కి కళ్ళు గీసేటువంటి వ్యక్తి వచ్చారు. ఆ రోజు వచ్చి మాకు సంబంధించి ఏం చేయట్లేదు గవర్నమెంట్, మేము ఇలా ఉన్నాము అని, అంటే ఎవరి బాధ వారు చెప్పుకునే క్రమంలో వారు అలా చెప్తారు. మరి మీరు ఎలా ఉన్నారు ఏంటంటే, మేము అనాదిగా ఈ పనే చేస్తున్నాం, రోజుకి 300-400 కంటే ఎక్కువ రావడం లేదు, అది కూడా పని ఉన్న రోజే దొరుకుతుంది, మీరు ఇంకో పనిలోకి వెళ్ళొచ్చు కదా అంటే, నాకు ఇది తప్ప ఇంకోటి చేత కాదు. అలాగే చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని ట్రెడిషనల్ ఆక్యుపేషనల్ గ్రూప్స్, వీరందరూ కూడా దే ఆర్ రీలింగ్ అండర్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీలో వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నారు. వీరిని విముక్తి పరచటానికి చేయవలసినటువంటి విధానాలు కానీ చర్యలు కానీ చేస్తున్న క్రమం అయితే మనకు కనిపించడం లేదు. సో కాబట్టి మొట్టమొదట ఈ పేదలు ఏం కోల్పోతున్నారు అన్న విషయం మీద అవగాహన కల్పించాలి. ఏ రోజైతే వారిలో అవగాహన వస్తుందో, అరే ఇవన్నీ మనం కోల్పోతున్నాం, ఇవన్నీ మనకున్న అవకాశాలు, వీటి గురించే ఆలోచించలేదే అనేటువంటి ఒక దృక్పథం ఏర్పడిన రోజు వాటిని సాధించుకోవడానికి అడుగు ముందుకు పడుతుంది. ఆ విధంగా చైతన్యపరిచి అవి సాధించడానికి వీరిని ఒక పోరాట స్ఫూర్తిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతోనే సో వాళ్ళు ఫైట్ చేయాలి. పైనుంచి ప్రభుత్వాలు ఇస్తే పావర్టీ పోదు. పైనుంచి ప్రభుత్వాలు ఇచ్చే విధానం ఎలా ఉంటుంది అని అంటే, నిరంతరంగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండే విధానంలోనే వెళ్తారు వాళ్ళు. ఎందుకు అని అంటే, నిరంతరంగా వాళ్ళు ఆధారపడి ఉంటేనే వీరి వైపున వాళ్ళు చూస్తారు. సో అందుకు ఒక ఏబుల్ బాడీ పర్సన్గా ఉన్నా కూడా పని కల్పించి ఆ పనితో వారు సంపాదించుకునే విధానాన్ని ఇవ్వాలి. కానీ
వాళ్ళని సోమరిగా ఉంచి ఏదో ఒకటి ఇచ్చి అలవాటు చేస్తూ ఉంటే ఎప్పటికీ కూడా వారిలో మనం ఏం కోల్పోతున్నాం, ఏం సాధించాలి అనే థాట్ కూడా రాదు. అలాంటి థాట్ కూడా రానివ్వకుండా, అలాంటి ఆలోచన కూడా రానియకుండా వీళ్ళని నడిపిస్తూ ఆ విధంగా బుజ్జగిస్తూ ఆ విధంగా అంటే అది ఎలా చెప్పాలంటే వాళ్ళకి అసలు కనీసం అటువంటి ఆలోచన కూడా లేకుండా రానియకుండా చేసేది అది ఒక కాన్స్పిరసీ అని నేను అనొచ్చు. అంటే ఆ వర్డ్ కోసం నేను ఇది ఒక కాన్స్పిరసీ. ఏ విధమైన కాన్స్పిరసీ అంటే ఎప్పటికీ వీళ్ళు డిపెండెంట్స్గా ఉంటే అప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళని మనం మనకు అనువైనటువంటి రీతిలో వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళని మలుచుకుంటూ నిరంతరంగా మన ఆధిపత్యం కొనసాగించవచ్చు. సో అప్పుడు పొలిటికల్ అవేర్నెస్, పొలిటికల్గా చైతన్యం కదా కావాల్సింది. అంటే ఈ పర్టికులర్ పవర్టీ రిడెన్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నారో, అంటే పేదరికంలో జీవిస్తున్నటువంటి వారందరికీ సోషియో ఎకనామిక్, పొలిటికల్ అన్ని రకాల అవేర్నెస్లు రావాలి. ఎందువల్ల అంటే కేవలం ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించినంత మాత్రాన వాళ్ళు పేదరికం నుంచి బయటకు రాలేరు. ఎందుకు రాలేదంటే సామాజిక కట్టుబాట్లు చాలా ఉన్నాయి. కొన్ని పరిధులు దాటి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అదొక రకమైన పేదరికం అని కూడా తెలియదు వాళ్ళకి కూడా తెలియదు. యా, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను కర్నూలు జిల్లాలో పనిచేశాను. ఎమ్మిగనూరులో ఈ సఫాయి కర్మచారీస్ అంటాం కదా, అంటే మామూలుగా అప్పటికి ఇంకా ఈ డ్రై లెట్రిన్స్ అనేవి ఉండేవి. నేను చెప్తున్నది 2000 ఇయర్లో సంగతి. అవును, 2000లో డ్రై లెట్రిన్స్ ఉండేవి. అప్పటికి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ కూడా తెచ్చింది, ఎక్కడ కూడా డ్రై లెట్రిన్స్ ఉండకూడదని. కానీ అనంతపురంలో అలాగే కర్నూలులో అప్పటికి కూడా ఇంకా ఆ హ్యూమన్ ఎక్స్క్రీటాన్ని క్లీన్ చేసి తట్టలో వేసుకుని తీసుకెళ్లేటువంటి విధానం ఉండేది. మీరు చూసుంటారు, రామన్ మ్యాగ్సెస్ అవార్డు వచ్చింది మన విల్సన్ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ విల్సన్ నేను కలిసి పనిచేశాం ఆ కర్నూలు జిల్లాలో. సో ఆ సమయంలో వాళ్ళకి రీహాబిలిటేషన్ చేద్దామని చెప్పి ఎమ్మిగనూరు బస్ స్టాండ్ చాలా బిజీగా ఉంటుంది. ఆ బస్ స్టాండ్లో ఉన్న షాప్లో ఒక షాప్ ఇచ్చి వారికి ఒక టీ షాప్ పెట్టించాను, కాఫీ హోటల్ పెట్టించి నేను కర్నూలు నుంచి ఆదోని వెళ్తున్నప్పుడు అలా వీళ్ళు ఎలా నడుపుకుంటున్నారు ఏంటనేది అలా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ పలకరిస్తూ వెళ్ళేవాడిని. 2-3 నెలలు చాలా ముమ్మరంగా జరిగింది. బస్ స్టాండ్ అంటే జనరల్గా అందులో హోటల్ అంటే ఖచ్చితంగా 4వ నెల 5వ నెల వెళ్ళేటప్పటికి స్లోగా డిటీరియేట్ అయిపోతా ఉంది. ఏమిటి అని అనుకుంటే తెలిసిపోయింది వాళ్ళకి వీళ్ళు ఎవరు అనేది. సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఒక సఫాయి కర్మచారీస్ ఈ విధంగా వృత్తి చేసి వచ్చారు. ఈరోజు వాళ్ళు వండుతున్నారు, కాస్తున్నారు, టీలు ఇస్తున్నారు, టిఫిన్లు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు వండి ఇచ్చేదాన్ని మనం ఎలా తింటాం, మనం ఎలా తాగుతాం అన్న విషయం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత 6 నెలలకి కనీసం ఆ వైపు చూసేవారే లేరు. ఎకనామిక్ సపోర్ట్ ఇచ్చాం, వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఇచ్చాం, వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు, పవర్టీ పోలేదు. ఎందుకు? సాంఘిక కట్టుబాట్లు అడ్డం వచ్చినాయి, చరిత్ర అడ్డం వచ్చింది, సంస్కృతి అడ్డం వచ్చింది. సో ఒక్కరిని మనం పేదరికం నుంచి విముక్తి పరచాలంటే బహుముఖమైనటువంటి విధానంలో వెళితేనే అవుతుంది అది. సో అది బహుముఖంగా పేదరికంలో వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం ప్రభుత్వాల వైపు నుంచి కృషి జరగాల్సిన అవసరం ఉందా? జరిగిందా ఇప్పటివరకు ఏమైనా? ప్రభుత్వాలే చెయ్యాలి. ఇట్ ఈజ్ మ్యాండేట్. ప్రభుత్వాల యొక్క బాధ్యత అది. ఒకసారి మనం రాజ్యాంగంలోకి వెళ్తే మనకి పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంది. 4వ భాగంలో 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్ వరకు కూడా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎవరైనా ప్రజల కోసం ఏం చేయాలి అన్న విషయాన్ని స్పష్టంగా, ఇంక్లూడింగ్ యానిమల్ వెల్ఫేర్తో సహా, పశు సంవర్ధకంతో సహా మానవ జాతి కానీ ప్రకృతిని కానీ ఏ విధంగా కాపాడాలి అనేది ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో ఉంటాయి, పార్ట్ 4లో. ఫండమెంటల్ రైట్స్ కనుక ఎబ్రిడ్జ్ అయితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టును కూడా టచ్ చేసి యూ కెన్ నాక్ ది డోర్స్, అక్కడికి వెళ్ళి నా హక్కులు పరిరక్షణ కావాలి, హరించకపోతున్నాయని అడగొచ్చు. కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిషియబుల్. దాని మీద మనం కోర్టుకు వెళ్ళి అడగడానికి లేదు. కానీ ఎంతో తెలివిగా రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆ కమిటీలో ఉన్నవారు కానీ ఇది ఏం చేశారంటే, జడ్జిమెంట్ ఎవరిస్తారంటే ప్రజలు ఇస్తారా అన్నదానికి ఈ పార్ట్ని పెట్టారు. ఈ పార్ట్లో ఉన్న అంశాలు ఎవరైతే జాగ్రత్తగా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేస్తారో అది మెచ్చుకుని తీర్పునిస్తే మళ్ళీ వాళ్ళకి అవకాశాలు వస్తాయి.
ఆ జడ్జిమెంట్ ఇచ్చేది కోర్టులో పెట్టకుండా ప్రజల్లో పెట్టారు ఆ పార్టీలో. సో అక్కడ నీకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ అంతకుముందు ఓన్లీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోనే ఉండేది, నాన్ జస్టిఫిషియబుల్. దాని ఆర్టికల్ 21 కింద మార్చి రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ చేశారు. 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఉచితమైన విద్య ఇవ్వాలి, నిర్బంధ విద్య ఇవ్వాలి. కానీ అది జరగడం లేదు. అంటే ఇందులో ఉంటే నచ్చినోడు చేస్తున్నాడు, నచ్చనోడు చేయట్లేదని ఆలోచించిన వాళ్ళు దాన్ని ఒక రైట్ కింద మార్చారు. ఎందుకు అంటే ఖచ్చితంగా చేయాలని. దీనికి ప్రపంచ దేశాల ఒత్తిడి ఉంది. ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి, ప్రతి అభివృద్ధి చెందే ప్రతి దేశం కూడా మొదట విద్య ఇవ్వకపోతే ఏం అభివృద్ధి చేస్తావు నువ్వు? కాబట్టి విద్యను ఇవ్వడం అన్నది హక్కుగా చేయమని అన్ని దేశాలని అడిగింది. అప్పుడు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టారు. 2000 సంవత్సరం మిలీనియం మనం అచీవ్ చేసేటప్పటికి కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ 100% అచీవ్ చేయాలని గోల్గా పెట్టుకున్నారు. ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం మన దేశం కూడా ఒక అడుగు ముందుకేసి దాన్ని రైట్ కింద చేసింది. అట్లా ఒక్కొక్క అంశం మనం తీసుకున్నప్పుడు విద్య ఒక కారణం పేదరికం నుంచి బయటపడటానికి. ఇన్నాళ్ళు వాళ్ళకి విద్య లేదు కాబట్టి వాళ్ళు పేదరికం నుంచి బయటపడలేకపోయారు. ఇలా విద్యను ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆర్థికంగా ఇవ్వాలి, సామాజికంగా ఇవ్వాలి, వనరులు ఇవ్వాలి, ఇంకా సమాచారం కూడా ఇవ్వాలి. బికాజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ అనే పవర్ పేదలకు లేదు. సో ఇవన్నీ ఇవ్వాల్సింది, ఇవన్నీ రావాల్సింది మళ్ళీ ప్రభుత్వాల దగ్గర నుంచి కదా. ఎస్. సో అప్పుడు ప్రభుత్వంలో ఇంత సుదీర్ఘకాలం 3 దశాబ్దాలకు పైగా మీరు పనిచేశారు కదా. సో అటువంటి ప్రయత్నం ఎక్కడ 3 దశాబ్దాల్లో ఏ ప్రభుత్వాలు చేసినట్టు అనిపించలేదా? ప్రభుత్వాలకు ఆ ఉద్దేశం ఉన్నప్పటికీ దాన్ని గ్రౌండ్ చేయలేకపోతున్నాం ప్రాపర్గా. రీజన్ ఏంటి? ప్రభుత్వాలు చేయలేదు అనే ఒక స్టేట్మెంట్ అయితే నేను చెప్పను. ఎందుకనంటే ఏ స్థాయిలో చేయదగిన వాళ్ళు ఆ స్థాయిలో ఎంతో కొంత చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చేశారు. అయితే ఆశించిన రీతిలో అయితే జరగలేదు. అంటే ఉదాహరణకి భూమి అనేది ఒక అసెట్. సో ఎప్పటికీ తరగని ఆస్తి అది, ఎప్పటికీ విలువ పెరిగే ఆస్తి అది. అలాంటి భూమి పేదల చేతిలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, 2 కోట్ల ఎకరాల భూమి ఉంది. మన దగ్గర 1,40,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఇచ్చినా కూడా ఒక్కొక్కరికి 1.5 ఎకరం వస్తుంది, ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినా కూడా. ఆ రకమైన సమానత్వంతో తీసుకొని వచ్చేటువంటి ఎకనామిక్ ప్యారిటీ తీసుకురావడం కోసం ఒక అడుగు ముందుకేసి ప్రతి పేద కుటుంబానికి ఒక ఆస్తిని కల్పించాలి అన్న ప్రయత్నం చేయలేదు. 80sలో గరీబీ హటావో అనేటువంటి నినాదం వచ్చిన సమయంలో కొంత అసైన్మెంట్స్ అనేది ల్యాండ్స్ ఇచ్చారు. ఈరోజు ఒక ఎస్సీ తీసుకున్నా, ఒక ఎస్టీ తీసుకున్నా ఎంత ఉందంటే ఇచ్చినటువంటి భూమితో కలిపి 6% ఎస్సీస్కి భూమి ఉంది. టోటల్ ల్యాండ్ బ్యాంక్లో 100 ఫ్యామిలీస్లో 6గురికి ఉంది. ఎస్టీల్లో 100 ఫ్యామిలీస్లో 12 మందికి ఉంది. ఎస్టీల్లో 12 మందికి ఉండడానికి కారణం ఎక్కువ మంది ఏజెన్సీ ఏరియాలో ఉంటారు, కొండలు గుట్టల్లో ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఉంది. మిగిలినటువంటి వాళ్ళకి భూమి లేదు. ఇవి అధికారిక లెక్కలు నేను చెప్పేది. అలాంటప్పుడు వారు పేదరికం నుంచి ఏ విధంగా బయటకు వస్తారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా పేదల కోసం పోరాడేవాడే అయితే, పేదరికాన్ని నిర్మూలించాలి, వారికి సంపదను ఇస్తాను అని చెప్పేవాడే అయితే, సంపద ఎలా ఇవ్వాలి? భూమి ఇస్తే సంపద వస్తుంది, స్టేట్మెంట్లు ఇస్తే సంపద రాదు కదా. వారికి స్థిరమైన ఆదాయం వచ్చే వనరులు కల్పిస్తే సంపద వారికి పేదరికం నుంచి విముక్తి వస్తుంది. అంతేగాని పెత్తందారుల మీద పోరాటం చేస్తానంటే పేదరికం పోదు కదా. సో స్టేట్మెంట్లు వింటున్నాం మనం, మాటల్లో చూస్తున్నాం, చేతల్లో జరగట్లేదు. జరిగినవి చాలా తక్కువ ప్రయత్నాలు. సో ఇప్పుడు మీరేంటి వృత్తులు చేసుకునే వాళ్ళు ఆ వృత్తులను వదిలేయాలంటారా, వృత్తులను ఇంకా ఆధునీకరించాలంటారా ఏంటి? ఏ వృత్తిని వదిలేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ వృత్తిలో ఉన్నంతకాలం ఆ డిస్క్రిమినేషన్ ఉంటుందిగా. మరి వృత్తిని బట్టి డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ఇప్పుడు రూరల్ అది కూడా ఉంటుంది కదా. ఇంతకుముందు మీరు చెప్పారు గౌడ్ ఎవరో ఒక ఆయన తీసుకున్నాం, ఆ డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా. రోజు 1000 రూపాయలు సంపాదించినా అది ఉంటుందిగా. వృత్తి వల్ల డిస్క్రిమినేషన్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక కొమ్మరైనా, కంసాలైనా, మంగళైనా, అలా ఏ కమ్యూనిటీ తీసుకున్నా వీళ్ళందరూ కూడా ప్రొడక్టివ్ కమ్యూనిటీస్, ఉత్పత్తిని చేసే కమ్యూనిటీస్. సో ఈరోజు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తం అయ్యే వరకు మనం వాడే ప్రతి వస్తువు వీళ్ళు తయారు చేసింది. వీళ్ళు లేకపోతే అసలు మనిషికి ఆహారమే లేదు. సో మనం మంత్రాలు చెప్పినా ఇంకోటి చెప్పినా మనకు ఆహారం దొరకదు కదా. సో ఇదంతా వీరు చేసింది. కాబట్టి ఇవన్నీ ఎలా మానేస్తారు? మానేయడానికి లేదు. దీస్ ఆర్ ఆల్ నెసెసిటీస్.
సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళాలి, అప్గ్రేడ్ కావాలి అంతే. ఓకే, ఇప్పుడు మీ ప్రయత్నం అప్గ్రేడ్ చేయడం కోసమా? ఇక్కడ మొట్టమొదటిది పేదరిక నిర్మూలన కోసం, వారి విముక్తి పరచడం కోసం వారికి శాశ్వత పరిష్కారాలు ఇవ్వాలి. తాత్కాలిక ఉపశమనాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఉంది విజయ్ కుమార్, అంటే ఆ క్లారిటీ రావట్లేదు, జనాలు కూడా తెలియాలి కాబట్టి. ఇప్పుడు మీరు వెళ్తున్నారు జనాల దగ్గరికి, మీరు పేదరికంలో ఉన్నారు అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు, అవును చెప్తున్నారు, మీకు అవేర్నెస్ ఉండాలని చెప్తున్నారు, ఫైట్ చేయండి అని చెప్తున్నారు, అంతేనా? ఫైట్ చేయమని చెప్తున్నారు, ప్రభుత్వాలపైన ఫైట్ చేయండి అని చెప్తున్నారు, ప్రభుత్వాలను ఫైట్ చేసి అది వచ్చేలా వాళ్ళపైన ఒత్తిడి తేవాలని చెప్తున్నారు. దానికి ప్లాట్ఫామ్ కావాలిగా. ఆ ప్లాట్ఫామ్ నిర్మాణం మనం చేసుకుందామని చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి చోట కూడా పేదవారికి ఏం చెప్తున్నానంటే, మీరు ఒక్కొక్క ఊరిలో తక్కువ మంది ఉండొచ్చు, ఒక ఊరిలో ఎక్కువ మంది ఉండొచ్చు, పేదలందరూ ఐక్యమైన రోజు. మా యాత్ర పేరు కూడా ఐక్యత విజయ పదం. ఆ పేరుతోటే మేము యాత్రను స్టార్ట్ చేసాం. ఎవరి ఐక్యత అంటే పేదల యొక్క ఐక్యత. ఆ ఐక్యతతో ఒక విజయం సాధించాలి మనం అన్నటువంటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి ఆ కులం ఐక్యంగా పనిచేసుకుంటున్న టైంలో కులాలకు మతాలకు సంబంధం లేకుండా పేదలంతా ఒకటి కంటే అంటే పేదల్లో ఒకటే పరిస్థితి ఉంటుందా? చేయగలమా? అంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంది కదా, ఇలా జరిగే అవకాశం ఉందా, అలా ఉంది కదా, అలా జరిగే అవకాశం ఉంది కదా, ఆశావాదులు అంత అనేటువంటి డౌట్స్ క్వశ్చన్స్ అరైజ్ అవ్వడం కామనే. అలా మాట్లాడుకుంటూ ఊహల్లోనే ఉండే కంటే అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తే వాస్తవంలోకి వెళ్తాం కదా అన్న దృక్పథంతో మీరు వేసిన ప్రశ్నలు నాకు కూడా ఉన్నాయి. అయినా కూడా ప్రయత్నం చేద్దాం, అది ఎందుకు సాధ్యం కాదో చూద్దాం అనేటువంటి దృక్పథంతో అడిగేశాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక వేదిక నిర్మాణం చేసిన రోజు మొట్టమొదట అందరూ రాకపోవచ్చు, కొందరు వచ్చి ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రయాణాన్ని చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కరు మీకు ఓటుకు 500 ఇస్తా అంటే ఓటేస్తున్నారు, మీకు నెలకు 2000 ఇస్తా అంటే ఓటేస్తున్నారు, మీ జీవితాలు బాగు చేస్తాం, మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేస్తా అని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆ నమ్మకాన్ని కలిగించాలి కదా. 500 ఓటేసేవాడు నీ పేదరికం పోద్దురా అంటే ఓటేయాలి కదా. నిజానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు చాలామంది ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు. సో అవన్నీ స్టడీ చేశారా? చేశాను. యాక్చువల్లీ మీరు చెప్పింది ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ 3 days బ్యాక్ మేము మండపేట నుంచి ఆల్మూరు వస్తున్నాము నడుచుతూ, కల్వచర్ల అనే గ్రామానికి వెళ్ళాం. ఆమె ఒక 65 సంవత్సరాల పైనే ఉంటుంది, ఒక ఓల్డ్ ఉమెన్, బుల్లెమ్మ ఆమె పేరు. మాట్లాడుతుండగా హడావిడిగా వచ్చి నేను మాట్లాడుతానండి. ఏంటంటే మాకు ఎవరు ఏమీ చేయడం లేదు, వస్తారు పోతారు, ఏదో చెప్తారు, ఏ నాయకుల్ని కూడా నమ్మే పరిస్థితులు లేము, మరి ఏ నాయకుడిని నమ్మకపోతే మరి మీరు ఎవరిని ఎన్నుకున్నారని అడిగా. ఎన్నుకున్నాము, ఓటు వేసామంది. ఎలా వేశారమ్మా అంటే 500 ఇచ్చాడు వేసాను. మరి 500 తీసుకుని ఎందుకు వేసావు ఓటు అన్నా? ఆ పూట గడుస్తుందని వేసానని చెప్పింది. మరి ఈసారి 1000 ఇస్తారు, 2 పూటలు గడుస్తుంది కదా అన్న. అంటే ఆ రోజు 500 తీసుకుని ఏం తప్పు చేశానో నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ డబ్బులు తీసుకుని ఓటేయాలని మా గ్రామంలో అయితే అనుకోవట్లేదు మేము. ఆ రోజు 500 తీసుకుని వేసాం కాబట్టి ఈరోజు మేము అడుగుతుంటే వాడు మమ్మల్ని లక్ష్య చేయడం లేదు. సో మేము అందరం ఒక తీర్మానానికి వచ్చాం, మాకు ఏమేమి చేస్తాడు, ఏమేమి ఇస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి విధానం మాకు నమ్మకం కలిగితే ఎవరికైనా వేస్తాం, లేదంటే ఊరు ఓటు వెయ్యం. దానికి ఆప్షన్ లేదు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు వీళ్ళు ఒక లిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టికల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మాట్లాడదాం. వీళ్ళు మేము చేసామని చెప్తున్నారు, వాళ్ళు మేము చేస్తామని చెప్తున్నారు, వాళ్ళు లిస్ట్ రెడీగా పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన లిస్టులో పేదలను లేకుండా చేస్తామని చెప్తున్నారు, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన దానిలో పేదలను లేకుండా చేస్తామని చెప్తున్నారు. నిజంగా చిత్తశుద్ధితో దానికోసం ప్రయత్నం చేస్తున్నారంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు మభ్య పెడుతున్నారు, వాళ్ళని ఒక కాన్స్పిరసీ ఉంది అని. ఇది కాకుండా నిజాయితీగా వీళ్ళ కోసం పనిచేస్తున్నారనే ప్లాట్ఫాము, అటువంటి ఒక ఎజెండా ఇక్కడ లేదు. అయితే ఆమె ఆవేశంలో ఆ మాట అంది, కానీ ఆ రోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఇదే మాట మీద నిలబడి ఉంటారా అనే దానికి కూడా అది చెప్పలేని పరిస్థితి. అయితే అక్కడ మనం గమనించాల్సిన 2 విషయాలు. ఒకటి ఏమిటంటే 500 తీసుకుని ఓటేసాను, తప్పు చేశాను అని రియలైజేషన్ ఆమెలో రావడం అనేది చాలా గొప్ప విషయం. రెండోది, ఒక పూట గడుస్తుంది కదా అని తీసుకున్నాను అన్నదే అది ప్రాబ్లం. ఆ పూట గడిచే పరిస్థితి నువ్వు కల్పించలేకపోయావు కాబట్టే ఆ నోటు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలా నోట్లు ఇచ్చి ఎంతకాలం మనం వాళ్ళని నడిపిస్తాము? అంటే వాళ్ళకి వాళ్ళు ఈదుకుని వాళ్ళకి వాళ్ళు సంపాదించుకునే స్థితిని కదా కల్పించాలి. ఆ స్థితి కల్పించిన రోజు ఈ నోట్ల కోసం ఎగబడరు కదా. కానీ
నేను కాన్స్పిరసీ అని ఎందుకు అన్నానంటే నోట్ల కోసం ఎగబడాలి వీళ్ళు అన్నదే వీళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఆకలి ఉంటేనే ఎగబడతారు. ఆకలి కంటిన్యూస్గా ఆకలితో ఉండాలి, ఉంటేనే వీళ్ళ పబ్బం గడుస్తుంది, లేకపోతే గడవదు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రాజకీయం, ఒక పొలిటికల్ విధానం అన్నది ప్రజాసేవ కోసమో లేకపోతే ప్రజల్ని ఉద్ధరించడం కోసమో కాదు, పవర్ కోసం. సో అధికారం కోసం పాలిటిక్స్ నడుస్తుంది తప్ప ప్రజలకు గవర్నెన్స్ ఇవ్వడానికి, పాలన ఇవ్వడం కోసం రాజకీయం నడవడం లేదు. యాక్చువల్గా రాజనీతి శాస్త్రం వచ్చింది ఒక గవర్నెన్స్ కోసం, నాట్ ఫర్ పవర్. బట్ ఇప్పుడు నడిచే విధానం పవర్ కోసమే, గవర్నెన్స్ కోసం కాదు. గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్సా బ్యాడ్ గవర్నెన్సా అనేది అప్పుడు ఉంటుంది. సో అందరం మనం సుపరిపాలన అని చెప్తాము, అక్కడికి వచ్చేది అధికారం ఎలా చేజిక్కించుకోవాలనే దాని మీదే వాళ్ళ పవర్ కోసం ఫైట్ జరుగుతోంది. బట్ ఫైట్ కనపడుతుంది ఏంటంటే ప్రజల కోసం ఫైట్ జరుగుతుంది అనేది కనపడుతుంది. రోజు మాట్లాడేది అదే, రోజు చెప్పేది అదే, వీళ్ళు మాట్లాడేది అదే. బట్ వాళ్ళ పవర్ కోసం జరిగే ఫైట్ని ప్రజల కోసం జరుగుతున్న ఫైట్గా ఇంపోజ్ చేసి చూపించగలుగుతున్నారు, ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతున్నారు, ప్రజలతో ఓట్లు వేయించుకోగలుగుతున్నారు. సో ఆల్టర్నేట్గా మనం తీసుకొస్తున్నప్పుడు, ఆల్టర్నేట్ ఐడియాలజీ మీరు తీసుకొస్తున్నప్పుడు ముందు ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, ఎలా చేయాలి ఏంటి అనేది అంతా. ఇప్పుడు మీదంతా ఎక్సర్సైజ్ జరుగుతున్న స్టేజ్గానే చూడాలి, రైట్? ఎక్సర్సైజ్. ఈ ఎలక్షన్లో మీరు పేదరిక నిర్మూలన కోసం ఓటు అడగడమో లేకపోతే ఓట్ చేయమని చెప్పడమో ఉండదా? యాక్చువల్గా మేము ఫేజ్ 1 ఈ నెలాఖరు పూర్తి చేయాలనుకున్నాము. ఎందువల్లంటే ఎన్నికలు ఉన్నాయన్న విషయం మనకు తెలుసు కాబట్టి అంత కంప్లీట్గా చేయలేమని 3 దశలుగా చేయాలనుకున్నాము. సో మొదటి దశ కోస్టల్ ఏరియా అయిపోతుంది, రెండో దశ రాయలసీమ, తర్వాత ఉత్తరాంధ్ర చేయాలి. అయితే ఈ దశ పూర్తయ్యే సమయానికి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నాం. ఏమిటి, ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి మనం ఈ పోటీ చేయాలా, లేకపోతే ఇలా ఒక ప్లాట్ఫామ్ లాగా నిలబడిపోవాలా అన్న దాని గురించి చర్చ జరుగుతుంది. అయితే మేము నడిచిన క్రమంలో ప్రతి చోట కూడా మీరు సభల్లోకి రావాలి, చట్టసభలో ఉండాలి, ఉంటేనే కదా ఏదైనా మనం ఒక మార్పుని తీసుకురావడానికి శ్రీకారం చుట్టగలుగుతాము, వాయిస్ని ఇవ్వగలుగుతాము, వీరేం కోరుకుంటున్నారని అనేటువంటి దృక్పథం వస్తుంది. ఆ దిశలో నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటానని కాదు, ప్రజాభిష్టం మేరకు లేదా ప్రజల అవసరం మేరకు మనం ఏ రకంగా రూపాంతరం చెందాలంటే ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇట్ ఈజ్ ఓన్లీ టు సర్వ్ ద పూర్, అది అండర్లయింగ్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్తో పనిచేస్తూ మనం ఎక్కడి వరకైనా, అది పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా ఏదైనా కూడా వెళ్ళడం కోసం అయితే పనిచేయాలి అనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పుడున్న పొలిటికల్ పార్టీల వైపు చూస్తారా, కొత్త ప్లాట్ఫామ్ ఉంటుందా? అది అసలు పార్టీల వైపు చూడాలనే ఆలోచన అసలు మొదటి నుంచి లేదు. చూడకూడదనే డెసిషన్ తీసుకున్నారా? అది కూడా తీసుకోలేదు. ఎందుకంటే పార్టీల వైపు వెళ్ళాలనుకుంటే ఇప్పటికీ ఏదో ఒక దానిలో వెళ్ళి చేయొచ్చు, కాబట్టి అలాంటి చేయలేదు. ఈ రోజు వరకు అయితే ఓపెన్గా ఉన్నాము. బట్ ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు వీరందరికీ ఇవ్వాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఆ స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూసుకుని మనం ముందుకు అడిగేయాలి. ఎందువల్లంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలు వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా నిరంతరంగా వీళ్ళు పేదరికంలో ఉంటే నిరంతరంగా మన చుట్టూ తిరుగుతారు అన్న దృక్పథం నడుస్తుంది. అదే ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇందాక మీరు అన్నట్టు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేస్తారు, ఓట్లు వేయించుకుంటారని అంటున్నారు. సో ఆ ఓట్లు వేయించుకునే విధానంలో కూడా ఎక్కువ డబ్బుతోనే ముడిపడి ఉన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అంటే కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. ఏంటి, ఆ విధంగా డబ్బు వెచ్చించి మన ఓట్లు వేయించే పరిస్థితిలో లేము. అది కేవలం ఒక సిద్ధాంతంగా, ఒక లక్ష్యంగా పనిచేయటం ద్వారానే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తప్ప మనం ఓటు కోసం డబ్బులు ఇవ్వడం అన్నటువంటి పరిస్థితి అయితే లేదు, జరగదు. అలాంటి సిచ్యువేషన్లో మనం రాణించగలుగుతామా లేదా అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ కూడా చేసుకుంటూ ఉన్నాము. సో ఈ పరిస్థితిలో ఒక నిర్ణయానికైతే ఈ యాత్ర ముగిసే సమయానికి వచ్చి వేదిక నిర్మాణం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఆ వేదికను సాంఘిక ఆర్థిక కోణం వరకే ఉంచాలా, దానికి రాజకీయ కోణం కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలా అన్నదే నిర్ణయం చేసుకోవాలి. అది అయితే ఇప్పుడు వెళ్ళిన చోటల్లో కూడా వారు కోరుతున్నట్టుగా మనం ఉంటేనే ఏమైనా చేయగలం అన్నదే బలంగా ఉంటే, అలా వెళ్ళడానికి మనం స్వతంత్రంగా వెళ్ళాలా, ఎవరో ఒకరు మద్దతుతో వెళ్ళాలా అన్నది
ప్రస్తుతం నడుస్తున్న ఆలోచన. ఒక ఐఏఎస్ అధికారి అంటే పొలిటీషియన్ 5 ఏళ్ళు ఎంపీగా ఉంటాడు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటాడు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కువ కాలం సర్వ్ చేయగలరు లార్జర్ స్కేల్లో అనేది జనరల్గా ఉన్న ఇంప్రెషన్. మీడియాగా నేను దాదాపు 20 ఇయర్స్గా జర్నలిస్ట్గా ఉన్నా. నాకు కూడా ఒక పొలిటీషియన్ కంటే ఒక బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు అనుకుంటే ఎక్కువ పని చేయొచ్చు, పేదలకు సర్వ్ చేయొచ్చు అని చెప్పి నమ్ముతాను. బట్ మీరు దాన్ని వదిలేసి వచ్చి పొలిటికల్ వైపు చూస్తున్నారు. ఎందుకు అక్కడ చేయలేకపోయారా? ఎవరైనా ఆపారా? చేయడానికి అడ్డంకులు ఉన్నాయా? అక్కడ స్వేచ్ఛ లేదా? అక్కడ 30 ఇయర్స్ ఉన్నా నేను సర్వీస్లో. ఇప్పుడు అంటే ముగింపు దశకు వచ్చింది సర్వీస్ అనేది ఒకటి. రెండవది డెఫినెట్గా పరిమితులు ఉన్నాయి దానిలో. ఒక బ్యూరోక్రసీలో ఖచ్చితంగా పరిమితులు ఉంటాయి. ఎందుకంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర పనిచేయాలి ఎవరైనా కూడా. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. వాళ్ళకు ఒక మేనిఫెస్టో ఉంటుంది. కొంతమంది మేనిఫెస్టోకి స్టిక్ ఆన్ అయ్యి దానికి బద్దులై పనిచేస్తారు, కొంతమంది దాన్ని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ వేరుగా పనిచేస్తారు. అది వాళ్ళ విధానం గురించి ప్రస్తావన అవసరం లేదు. కానీ వారు ఏ రకమైన కార్యక్రమాలు చేయమన్నారో అవే చేయాలి. అలాంటి కార్యక్రమాల్లో నేను దారులు వెతుక్కునేవాడిని, ఏ విధంగా మన ముందుకు వెళ్ళాలని. అంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ పోస్టింగ్ నాకు అమలాపురంలో వచ్చింది డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత. సో అప్పుడు గ్రామాల్లో వెళ్తుంటే అక్కడ తీవ్రమైన సమస్యలు ఏముండేంటి, ఇళ్ల స్థలాలు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, ఇట్లాంటి కొన్ని. అంటే ఒకటి సోషల్ సెక్యూరిటీ మెజర్స్, ఇంకో పక్క ఇవి. అక్కడ స్థలాలు అంత ప్రాబ్లం ఎందుకంటే అక్కడ భూమి చాలా వాల్యుబుల్ అనమాట. సో ఒక అంగుళం తేడా వచ్చినా కొట్టుకుంటారు, అంత విలువైంది. అలాంటి చోట ఎలా కొనాలి, ఎలా ఇవ్వాలి ఆలోచిస్తే అప్పుడే కొన్ని దేవస్థానం భూములు అవి తీసుకోవచ్చు అనేటువంటి ఒక జీవో వచ్చింది. సో అది అవకాశంగా తీసుకుని నాకు 250 గ్రామాలు ఉంటే 108 గ్రామాల్లో దేవస్థానం భూములు ఉంటే 108 గ్రామాల్లోనూ వాళ్ళతో చర్చించి ప్రతిదీ ఊరిని అనుకుని తీసుకుని 1952లో అమలాపురం రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది, అది వచ్చింది. ఇది 96లో సంగతి. అంటే 45 సంవత్సరాలు అయింది అప్పటికి. 45 సంవత్సరాల్లో 12,000 స్థలాలు ఇస్తే 6 నెలల్లో నేను 18,000 స్థలాలు ఇచ్చాను. గ్రేట్ అచీవ్మెంట్. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం, వారు సీఎం అవడం, నేను అక్కడికి వెళ్ళడం ఒకేసారి జరిగినాయి. 6 నెలల తర్వాత ఆయన ప్రజల వద్దకు పాలన అన్న ప్రోగ్రామ్తో వచ్చారు. 1 ఫుల్ డే అమలాపురం రెవెన్యూ డివిజన్లో స్పెండ్ చేశారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో అడిగారు, ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ఏమి నీడ్స్ ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో అనుకుంటున్నారని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ అన్నం తింటూ అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పా, సార్ ఇట్లా పెన్షన్స్ చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ చచ్చిపోతే తప్ప రావడం లేదనేది ఒకటి. రేషన్ కార్డ్స్ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు అక్కడే భర్త అక్కడ ఉంటాడు, భార్య ఇంకో చోట ఉంటుంది, వాళ్ళిద్దరికి సపరేట్ కార్డు ఇస్తే మా కుటుంబానికి ఒక గుర్తింపు అనేది, వాళ్ళకి రేషన్ వస్తుంది అనేది. ఇట్లాంటి ప్రైమరీ నీడ్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు. ప్లస్ నివసించడానికి ఇల్లు లేదు, కూడు గూడు ఇల్లు, కూడు గూడు బట్ట, గూడే లేదు. ఇవి సరే ఇంకా బేసిక్ నీడ్స్, ఇవి ఫుల్ఫిల్ అవ్వడం లేదు అని చెప్తూ ఇలా చేశాను సార్ నేనని చెప్పాను. అప్పటికి చేసే 6 monthsలో చేస్తే ఈ వాజ్ షాక్డ్ అనమాట, రియల్లీ అని చెప్పి. నెక్స్ట్ డే ఇక్కడికి హైదరాబాద్కి రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. ఆయన ఏ విధంగా చెప్పారంటే, అప్పుడు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించి 12,000 ఇస్తే 6 నెలల్లో మేము 18,000 ఇచ్చామని చెప్పారు. న్యాచురల్గా గవర్నమెంట్ క్రెడిట్గా చెప్పుకుంటారుగా. ఇట్స్ రైట్. ప్రభుత్వం వారిదే కదా, ఎలక్టెడ్ గవర్నమెంట్ వారే కదా, ఎవరు వర్క్ చేసినా చేయాలి. సో అని చెప్తూ నా పేరు కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీలో చెప్పారు, పాలిట్ బ్యూరో మీటింగ్లో చెప్పారు. ఏ కోణంలో చెప్పారంటే, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఒక ఆఫీసర్ ఇలా చేయగలిగాడు, మీరెందుకు చేయించుకోలేరు, అలా చేయండి, అలాంటివి తీసుకురండి అని ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పారు, అసెంబ్లీలో ఒక ప్రౌడ్గా చెప్పారు. సో అట్లా అవకాశం తీసుకుని చేయడం అన్న దానిలో మనకు ఇంట్యూషన్ ఉండాలి, ప్లస్ మనకు కూడా ఒక లక్ష్యం అనేది లోపల ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అలా దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించి నేను చేయటం అనేది చేయగలిగాను. ఇంచుమించు 20,000 ఎకరాల భూములు ఇవ్వగలిగాను. ఆదిలాబాద్లో, అనంతపూర్లో, తూర్పుగోదావరిలో ఇట్లా పనిచేసిన ప్రతి చోట. అలాగే నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు, నెల్లూరు అనగానే మనకి ఒక రోజీ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది, వెల్దీ ప్లేస్ అని. అది నెల్లూరు టౌన్ వరకే ఉంటుంది. ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్తే ఉదయగిరి, వెంకటగిరి,
వాకాడు, ఇట్లా చెట్టుమూరు ఇట్లాంటి కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తే రియల్ పవర్టీ మనకు కనిపిస్తుంది అక్కడ. కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉండేది. నేను 2005-6 సంవత్సరంలో సంగతి చెప్తూ ఉన్నా. అది గమనించిన తర్వాత, అంటే నేను విమెన్ గ్రూప్స్తో పనిచేశాను అక్కడ. అది గమనించిన తర్వాత అసలు కనీసం వీళ్ళ ఆకలే తీరకపోతే ఇక రెండో అంశం గురించి ఎలా ఆలోచిస్తారు? వాస్తవంగా అతి భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉందంటే అన్ని వ్యాధుల్లో కల్లా అత్యంత భయంకరమైన వ్యాధి ఆకలి అనే జబ్బు. ఆకలి తీరే వరకు మనిషికి స్పృహ స్పర్శ కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. అది అనుభవిస్తే తెలుస్తుంది. అంటే నేనైతే ఆకలి బాధ ఎంత ఉంటుంది అనేది నేనైతే అనుభవించాను వ్యక్తిగతంగా. సో ఆ పెయిన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము, అది అనుభవిస్తే అర్థమవుతుంది. ఆ అన్నం తిని కడుపు నిండే వరకు రెండో ఆలోచన రాదు అసలు మనిషికి. మెదడు పనిచేయదు, వేరే దాని వైపు వెళ్ళదు. అట్లాంటి పరిస్థితి చూసిన తర్వాత నేను 5 వస్తువులు ఆసరా అని ఒక ప్రోగ్రాం పెట్టాను అప్పుడు. సో బియ్యంతో పాటు కందిపప్పు, మంచి నూనె, ఉప్పు, చింతపండు, ఎండుమిర్చి, అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పెట్టి 1,61,000 కుటుంబాలకి ప్రతి నెల ఇవ్వడం స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత 6 monthsలో మంచి చేంజ్. ఎలాంటి చేంజ్ అంటే ఆత్మన్యూన్యత భావంతో ఉండే మహిళలు, మేము పేదవాళ్ళం, మాకేం చేతనవుతుంది, మేము చేతకాని వాళ్ళం, మేము ఎలా పుట్టాం, ఇలాగే బ్రతకాలి, ఇలాంటి నీచమైన పనులే చేస్తూ తిరగాలి అనుకునే వాళ్ళు, మనమే ఎందుకు ఇలాంటి పని చేయాలి, మనం గౌరవంగా బ్రతకూడదా అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు. సో దట్స్ ఎ ప్రూఫ్. అంటే వాళ్ళు 6 నెలల తర్వాత ఒక ఇంటరాక్షన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గాథ చెప్తూ ఉంటే చాలా, అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది ప్రైమరీ నీడ్స్ తీరిన తర్వాత అన్నటువంటిది నాకు క్లియర్గా కనిపించింది. సో మేము యాక్చువల్గా తడ నుంచి స్టార్ట్ చేసాం ఆ యాత్ర. ఆ రోజు ఆమె కూడా వచ్చింది, ఒక ఆమె శారదమ్మ అని, పక్కన గ్రద్దగుంట విలేజ్. ఆమె చెప్తూ ఉంది, ఆ రోజు సూలూరుపేటకి మా పిల్లలు బయటికి వెళ్ళేవాళ్ళు. అయితే పొద్దున్నే వంట చేసే అంత పరిస్థితి మాకు ఉండేది కాదు. రాత్రి మిగిలిన అన్నమే చద్దన్నం బాక్సులు పెట్టి పంపించేదాన్ని. పిల్లలు ఇంటికి వచ్చి సాయంత్రం గొడవ చేసేవాళ్ళు, ఏంటమ్మా అందరూ వేడి అన్నం తింటున్నారు, నువ్వు చద్దన్నం పెడుతున్నావు, అందరిలో కూర్చొని తినాలంటే మాకు బాధగా ఉంటుందని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉండేవారు. వాళ్ళ హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్, అతను తాగేసి పడుకునేవాడు, పైసా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. ఆ తర్వాత ఆటో కూడా పోయి తాగడానికి అలవాటు పడిపోయాడు, పట్టించుకోవట్లేదు. కానీ ఈమె పిల్లలిద్దరిని పెంచాలని శ్రద్ధగా చేస్తే ఈ ఆసరా ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇంక రోజు వేడి అన్నం వండి ఆమె పొద్దున్నే పెట్టి పంపించడం స్టార్ట్ చేసింది. 6 నెలలు గడిచిన తర్వాత రెండు విషయాల్లో మార్పు వచ్చింది మా కుటుంబంలో అని చెప్పింది. ఒకటి ఏంటంటే, నా పిల్లలు గౌరవంగా మేము కూడా బ్రతుకుతున్నాము, మేము కూడా మిగిలిన వాళ్ళతో సమానం అనే ఒక ఫీలింగ్ వాళ్ళు డెవలప్ అయింది. చదువు మీద శ్రద్ధ పెట్టారు. మా భర్త రోజు తాగి వచ్చి నన్ను కొట్టేవాడు. నేను కుటుంబాన్ని వదిలేసి నా మనం నేను ఉంటే, నా భార్య ఇంత శ్రద్ధ తీసుకుని పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని మనుషులుగా తయారు చేస్తూ ఉంది, అలాంటప్పుడు నేను ఎంత పాపం చేస్తున్నానా అని పశ్చాత్తాపడి తాగడం కూడా మానేసి కుటుంబాన్ని చూసుకుంటున్నాడని చెప్పింది. రిలేషన్ వచ్చింది. సో చాలా ఆశ్చర్యం కలిగింది మాకైతే. అంటే ఒక్కొక్క అంశం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేటువంటి విషయానికి. అలా ఇంకా చాలా విషయాలు. యానాదుల కుటుంబంలో వాళ్ళు ఇళ్లలో పనిచేసి అక్కడ ఉన్న మగవాళ్ళు ఏ పని అడిగితే ఆ పని చేయాల్సిన పరిస్థితి ఉండేది. చాలా బిక్క చచ్చి మనసు చంపుకుని చేసేవాళ్ళం. ఎప్పుడైతే కడుపు నిండిందో ఆలోచించడం మొదలుపెట్టాం, ఇట్లాంటి అవమానకరమైన పనులు ఎందుకు చేసుకోవాలి, మనల్ని మనం మన శీలాన్ని హరించే పనులు ఎందుకు చేసుకోవాలి అని ఒక రెస్పెక్ట్తో బ్రతకడం స్టార్ట్ చేసామని, ఇట్లా సో మెనీ స్టోరీస్ వాళ్ళు సక్సెస్ స్టోరీస్ చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఐఏఎస్ ఆఫీసర్గా అంత సక్సెస్ చూశారు, చేయగలిగారు. మీరు ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ మీ కెరీర్లో చేయగలిగారు, ఎంతో కొంత మీ స్థాయిలో మీరు చేయగలిగారు. బట్ ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీ అయితే కూడా చేయగలరా? అంటే ప్రభుత్వం లేకుండా కేవలం ఒక ఎమ్మెల్యే, కేవలం ఒక ఎంపీ కెన్ డూ ఇట్. ఇక్కడ మనం గమనించాల్సిందంటే మనది ఒక డెమోక్రటిక్ నేషన్. సో అల్టిమేట్ పవర్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఎలక్టెడ్ గవర్నమెంట్లోనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి ఒక పాలసీ తేవాలన్నా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, లేదు దాన్ని ఇంకా వేరే రకంగా తీసుకెళ్లాలన్నా కూడా అక్కడే సాధ్యం అవుతుంది. మీరు అన్నట్టు అధికారం ఉంటే ఖచ్చితంగా అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి. ఒక్క ప్రతినిధిగా ఉంటే మన చేతిలో అధికారం ఉండదు, కానీ చట్టసభలో ఉంటాం.
అసలు అంటే ఈరోజు చట్టసభల్లో జరగాల్సిన విధంగా చర్చలు జరగడం లేదు కదా, వ్యక్తిగతమైన ఆరాధనలు లేదా వ్యక్తిగతమైన దోషణలే జరుగుతున్నాయి. బట్ వాస్తవంగా అది డిజైన్ అయింది అందుకు కాదు కదా. చట్టసభలో ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చిస్తూ అవసరాన్ని బట్టి చట్టాలు తీసుకురావడమో మార్పు చేయడమో చేసుకుంటూ అది పాలనా యంత్రాంగానికి ఇవ్వాల్సిన వ్యవస్థగా ఉండాలి. బట్ ఓవర్ ఏ పీరియడ్ అది వ్యక్తిగతం అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయింది. ఈ నాయన తిట్టాడో ఆయన నేనేం తిట్టాడో అని చూసుకుంటూ అది ఒకటే, తిట్టడంలో ఎంజాయ్మెంట్ ఒకటే, పొగడటంలో ఎంజాయ్మెంట్ రెండు, ఇవి రెండే జరుగుతున్నాయి. బట్ అది ఈ ఎవల్యూషన్లో అలా అయ్యింది. ఎవల్యూషన్ సైకిల్లో మళ్ళీ సైకిల్స్ మారుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇట్లాంటి వాయిస్లు అనేవి కూడా రావడం స్టార్ట్ అయినప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అటు మారడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రయత్నం చేస్తే జరగవచ్చు అనేటువంటి ఒక హోప్. మీ ప్రయత్నాన్ని తప్పుపట్టట్లేదు, మీ ప్రయత్నంలో చిత్తశుద్ధి లోపాన్ని కూడా నేను ఎక్కడ చూడట్లేదు. ఇన్నిసార్లు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, తెలుగు రాష్ట్రాల్లో బ్యూరోక్రసీలో పనిచేసి వచ్చి ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫెయిల్డ్ ఎగ్జాంపుల్స్గా ఉన్నాయి. జయప్రకాష్ గారు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు. జయప్రకాష్ గారు ఒక్కరే సభలోకి వెళ్ళగలిగారు. సభలోకి వెళ్ళారు, వెళ్ళి ఇప్పుడు ఇంకా అసలు రాజకీయ పార్టీని నేను ప్రయత్నం చేశాను, ప్రజలు నాతో ర్యాలీ కాలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, ఇప్పుడు చేయలేను అని చెప్పారు నాతో ఏదో ఇంటర్వ్యూలో అన్నారు. సో లక్ష్మీనారాయణ గారు ఏదో మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు ఆయన సర్వీస్ వదిలేసి వచ్చి. సో సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఏంటంటే అండి, మనం ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకమై ఆ ప్రజలు అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను కొన్ని నేరేషన్స్ ఇచ్చాను. ఒక ట్రాక్ రికార్డ్ అనేటువంటిది స్పష్టంగా ఉంది, ఏ విధంగా మనం పనిచేసాము అనేది. అంటే ఎక్కడో ఒక చోట ఒక పను చేసి వస్తే అదొక రకం. బట్ 30 yearsలో కాన్స్టాంట్గా చేసిన ప్రతి చోట కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారు కోరుకున్నటువంటి విధానంలో పనిచేయటంలో దారులు వెతికాను నేను. ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, అందువల్ల నేను చెప్పలేదు. అంటే రూల్స్ చాలా ఉంటాయి, జియోస్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి. విల్లుంటే వే కూడా ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ వర్డ్. సో విల్లుంటే వే ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేశాం. నేను విజిటిఎం యూడిఏ అంటే కూడా ఇప్పుడు సిఆర్డిఏ అయింది కదా, దాని పేరు మార్చారు కదా, అక్కడ వైస్ చైర్మన్గా ఉండేవాడిని. ఒక ఆయన ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి వచ్చాడు మంగళగిరి పక్కన. వస్తే అది ఈ జోన్లో లేదు, అది ఇవ్వడానికి వీల్లేదని మా వాళ్ళు ఫైల్ రాసి పంపించేశారు. పంపించేసిన తర్వాత అతను ఏంటంటే స్టార్టప్గా పెడుతున్నాడు, నేను పెట్టుకుంటాను, 10 మందికి ఉపాధి కల్పిస్తాను, నాకు ఏదో రకంగా ఇవ్వండి అంటాడు. ఉన్న ఫ్రేమ్వర్క్ ఆఫ్ రూల్స్లో అక్కడ ఇండస్ట్రియల్ జోన్ అని, రెసిడెన్షియల్ జోన్ అని, ఇలా జోన్ వైజ్ ఉంటాయి కదా డెవలప్మెంట్లో. వాస్తవంగా అయితే అది లేదు. కానీ అక్కడ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని చేయడానికి ఎక్కడో ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారి ఏంటంటే ఈ రకమైనటువంటి పరిస్థితిలో దీన్ని మనం ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ ఇఫ్ గవర్నమెంట్ అప్రూవ్స్ అనేది ఒక వర్డ్ ఉంది. అది వెతికి నేను ఆ ప్రపోజల్ తయారు చేసి నేను గవర్నమెంట్కి పంపించాను. పంపిస్తే ఇంటెన్షన్ బాగుంది, దాని అవుట్కమ్ బాగుంది కాబట్టి ఇవ్వచ్చు అని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అది తీసుకున్నాడు, ఆయన ఫ్యాక్టరీ పెట్టాడు. ఓకే, పెట్టిన తర్వాత అంటే సో అట్లా మీరు అన్నట్టు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. రిజెక్ట్ చేయడం, ఇది ఫిట్ కాదు కాబట్టి ఇవ్వలేం అని చెప్పడం అనేది సాధారణంగా ప్రభుత్వంలో జరిగేది. అందుకే ప్రభుత్వంలో పనిచేసే అధికారులన్నా అక్కడ జరిగే విధానం అన్నా ప్రజలు విసుగెత్తడానికి, చిరాకు పడటానికి కారణం ఏంటంటే కాదు ఎలా చేయకుండా ఎగ్గొట్టవచ్చు అన్నదాని మీదే ఫోకస్ ఉంటుంది. ఏదో ఒక విధంగా దీనికి దారి చూసి ఇవ్వచ్చు అన్నదాని మీద ఫోకస్ ఉండదు. అది నేను చేస్తూ 10 మందికి నేర్పిస్తూ వచ్చాను గత 30 సంవత్సరాలుగా. అది ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రజలతో ఉండి ప్రజల యొక్క నమ్మకాన్ని కనుక మనం గెలుచుకోగలిగితే ఖచ్చితంగా మనం విజయవంతం అవుతాం. ఆ నమ్మకాన్ని గెలుచుకునే కార్యక్రమంలో ఉన్నాను ఈరోజు నేను. సో ఇప్పుడు నిజంగా జయప్రకాష్ గారు అయితే సిన్సియర్ ప్రయత్నం చేశారు. ఒక స్టేజ్లో మంచి ఇంపాక్ట్ కూడా వచ్చింది. బట్ కొన్ని పరిస్థితులు మరి అలా జరిగాయి. బట్ అంత మాత్రం చేత మనం కాలేకపోతాము అని అనుకోవాల్సిన అవసరం లేదు. మెథడ్ అంతే. అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు, ఆయన రెవెన్యూ సర్వీస్ నుంచి వచ్చారు.
నౌ హీఈస్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్. కాబట్టి Positive సక్సెస్ ఉంది, Okay. ఫెయిల్యూర్ ఉంది. సో నేను మనం మన అందుకే ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకనంటే ఏ మాట చెప్పినా ఏ పని చేసినా మనల్ని నమ్ముకున్న వారి యొక్క నమ్మకం వమ్ము కానియకుండా చేసుకుంటూ వచ్చాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నమ్మితే అది వమ్ము కాదు. దట్ ఈస్ ది ట్రాక్ రికార్డ్. అది మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఎందుకు మెయింటైన్ చేయగలుగుతానంటే అదర్ ఇంట్రెస్ట్లు ఏం లేవు. ఇది చూడాలి, ఈ పవర్ చూడాలి, లేకపోతే ఈ ఫెసిలిటీ చూడాలి, ఈ కంఫర్ట్ చూడాలి, పవర్ కోసం కాదు. సో అనే ఇంట్రెస్ట్ మనకు లేవు. పవర్టీ పవర్ అనేది ఇంట్రెస్ట్ అంతే. కాదు, దానికోసం ఏదో రకంగా వెళ్ళిపోవాలి, సర్వ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్తోనే మనం పనిచేస్తున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటే దానికోసం ఎవరిని ప్లీజ్ చేయాలి, ఎవరిని అప్పీజ్ చేయాలి, ఎవరిని జారవిడ్చుకోకుండా ఉండాలి అనేటువంటి నిరంతరంగా వస్తూ ఉంటాయి. మనకు గోల్ క్లియర్గా ఉండి అదర్ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంక దేనికి వెరవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఏపీలో వాలంటీర్ల వ్యవస్థకి రూపకర్త మీరేనా? వాస్తవంగా అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది నేను ఎస్సీ కార్పొరేషన్లో వీసీ అండ్ ఎండీగా పనిచేసినప్పుడే మండలానికి 10 మంది వాలంటీర్లను పెట్టాను నేను. పెట్టి రన్ చేశాను నేను. ఏ విధంగా రన్ చేశానంటే అప్పుడు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ లోన్స్ ఇచ్చేవాళ్ళు, లక్షల కొలది లోన్లు ఇచ్చేవాళ్ళు. ఈ లోన్లు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వేరియస్ బీసీ కార్పొరేషను, కాపు కార్పొరేషను, ఇట్లా ఎస్టీ ఇలా వేరియస్ కార్పొరేషన్స్ నుంచి సబ్సిడీ ఇస్తే దానికి బ్యాంక్ లోన్ జమ చేసి ఒక యూనిట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేసేవారంటే సబ్సిడీ మాత్రం వాళ్ళకి ఇచ్చి లోన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో గ్రౌండ్ యూనిట్ రాసేవాళ్ళు. వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈ సబ్సిడీ అంటే ఫ్రీగా వచ్చిందే కదా, అది తీసుకుని సైలెంట్ అయిపోయాడు. ఎవరు యూనిట్ పెట్టేవాళ్ళు కాదు, వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ఇన్కమ్ జనరేషన్ లేదు. ఇలా కాదు, ఇన్కమ్ జనరేట్ అయితేనే కదా నీకు ఏదైనా ఆర్థికంగా ఎదుగుతావు. కాబట్టి అది చేయాలని ఫెసిలిటేటర్స్ అనే ఒక పదంతో వాలంటీర్స్కి కమ్యూనిటీ ఫెసిలిటేటర్ అనే ఒక పదం పెట్టి ప్రతి ఊరు నుంచి ఒకరు ఉండేటట్టుగా, మండలానికి 10 నుంచి 20 మంది ఉండేటట్టుగా తీసుకుని ఒక్కొక్క జిల్లాలో ఒక 800-900 మందిని పెట్టి ఓవరాల్గా ఒక 8,000 మందిని అప్పుడే పెట్టి మెయిన్ వీళ్ళకి ఏం గోల్ ఇచ్చానంటే మనం శాంక్షన్ చేసే ప్రతి లోను యూనిట్ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మీరు చేయాలి. ఒక్కొక్క యూనిట్ కనుక మీరు ఎస్టాబ్లిష్ చేస్తే అది దానికి 3 రోజులకు కనుక మీరు పనిచేస్తే 3 రోజులకు 3,000 రూపాయలు ఇస్తాం, లేదా 500-1,500 రూపాయలు ఇస్తాం. అంటే ఎన్ఆర్ఈజెస్లో ఏ విధంగా అయితే మినిమం వేజెస్ ఇస్తారో అలా మీరు పనిచేసిన దినాలకి మినిమం వేజెస్ ఇస్తానని చెప్పి పెట్టి అలా ఎన్ని యూనిట్లు గ్రౌండ్ చేస్తే అన్ని రోజులు పనిచేసిన దానికి మినిమం వేజెస్ కింద ఇచ్చాను. ఇచ్చి ఒక 3 నెలలు 4 నెలలు అలా కంటిన్యూస్ నడుస్తుంటే అప్పుడు గ్రౌండింగ్ పెరిగింది, యూనిట్స్ ఎస్టాబ్లిష్మెంట్ పెరిగింది. ఇక ఎలక్షన్స్కి 4-5 నెలల ముందు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇదేదో స్వతంత్ర వ్యవస్థగా వచ్చేస్తుంది, రేపు వీళ్ళందరూ ఎటు దారి తీస్తారో ఎటువైపు వెళ్ళిపోతారో అని అనుమానించి ఓవర్ నైట్ నాకు ఒక మెమో ఇచ్చారు, ఆ వ్యవస్థ నాపేయండి అని. ఓకే. సో డైరెక్ట్గా మినిస్టర్ నుంచి నాకు ఒక మెమో ఇష్యూ చేశారు గవర్నమెంట్ నుంచి. సో ఇక గవర్నమెంట్ మెమో ఇచ్చిన తర్వాత మనం ఆపాలి కదా, సో ఆపాము. బట్ అదే ఈరోజు వాలంటీర్ వ్యవస్థగా పెట్టి ఈ గవర్నమెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఇన్సిడెంటల్గా ఆ రిక్రూట్మెంట్ నేనే చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత నా పోస్ట్ మారిన తర్వాత సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, వాళ్ళ రిక్రూట్మెంట్ 2.5 లక్షల మంది వాలంటీర్లని, 130,000 మంది సచివాలయ సిబ్బందిని రిక్రూట్ చేయటం 60 రోజుల్లో చేశాం. నేను గిరిజాశంకర్ ఇద్దరం కమిషనర్స్గా ఉండి 60 డేస్లో 130,000 ఉద్యోగాలు ట్రాన్స్పరెంట్గా ప్యూర్లీ అన్మెరిట్. 2 లక్షల పైన కదా ఉద్యోగాలు, 2.5 లక్షలు వాలంటీర్స్. సచివాలయ ఉద్యోగాలు కూడా మీరే చేసింటారు. అది ఏపీఎస్సీ నుంచి చేసినట్టున్నారు. ఏపీఎస్సీ చేయలే, మేమే చేసాం. డైరెక్ట్గా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చాం. అంటే ఏపీఎస్సీ ఎలా అయితే చేస్తుందో అలాగే చేసాము, బట్ డిపార్ట్మెంట్ వైజ్ చేసేసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నేను, పంచాయతీరాజ్ అతను. సో వాలంటీర్ల నియామకం మొత్తం మీ చేతుల మీదగానే జరిగింది. అవి 2.5 లక్షలు, ఇది 1,00,000, మొత్తం 4 లక్షలు. మొత్తం అంతా వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారంటగా. అంటే వాలంటీర్స్ అన్నదానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఉంది. సో దానిలో రోస్టర్ ప్రకారం ఇచ్చాం. అంటే వైసీపీ నేతల నుంచి సిఫార్సులు తీసుకుని లేదు, దానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి అర్హతలను బట్టి ఇచ్చాము. అవి పర్మనెంట్ జాబ్స్ కాదు, 5,000 రూపాయలు గౌరవ వేతనం కైండ్ ఆఫ్ వాలంటీర్ హానరరీ ఇచ్చేవారు. ఇది పర్మనెంట్ జాబ్స్. పర్మనెంట్ జాబ్స్లో కూడా అంటే ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఎక్కడ ఏది వినాల్సిన అవసరం లేదు, ప్యూర్లీ మెరిట్ మీద ఇచ్చేయండి అని డైరెక్ట్గా సీఎం గారు చెప్పారు.
మా ఇద్దరికి ఏది ఈ ఉద్యోగాలు వాలంటీర్లు అది 2. సో ఇంకా అందుకనే ట్రాన్స్పరెంట్గా చేసాం. మీరు ఏ సచివాలయ ఉద్యోగిని ఎప్పుడైనా మీరు అడగండి, మీరేమైనా రికమెండేషన్తో వచ్చారా, మీ మెరిట్తో వచ్చారా అని. 130,000 మంది ఉన్నారు కదా, ఎవరినైనా అడిగి చూడండి. ఇంకా అంతకు మించిన ప్రత్యక్ష సాక్ష్యం అయితే అవసరం లేదు. సచివాలయ ఉద్యోగులు కొన్ని ఏదో విన్నాను, కానీ వాలంటీర్లు మాత్రం కార్యకర్తలనే పెట్టారు అనేది బాగా. అంటే వాలంటీర్ అనేది పనిచేస్తున్న పర్ఫార్మెన్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా మంది కార్యకర్త అయ్యారేమో, కానీ ముందు మరి అది అయి ఉండొచ్చు, లేదా ఉన్న వాళ్ళని తీసి కొత్త వాళ్ళని పెట్టినప్పుడు ఏమైనా వచ్చి ఉండొచ్చు. బట్ మీరు రిక్రూట్ చేసిన వాళ్ళంతా ప్యూర్గా ప్రొఫెషనల్గా మెరిట్ మీద, రోస్టర్ మీద, రోస్టర్ ప్రకారం ఇచ్చాం. రోస్టర్ ఏంటి? రోస్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు 10 జాబ్స్ ఉంటే అందులో 2 ఎస్సీలకు రావాలి, 1 ఎస్టీకి రావాలి, 4 బీసీకి రావాలి, 1 మైనారిటీకి రావాలి, అట్లా రోస్టర్ ఉంది. ఆ కేటగిరీ ప్రకారంగానే ఇచ్చాం. అక్కడ ఖచ్చితంగా పార్టీ కార్యకర్త ఉండకపోవచ్చు కదా. సో న్యాచురల్గా మెరిట్ ఉన్నవాడే వస్తాడు. అది మంచి సిస్టమా విజయ్ కుమార్ గారు? అంటే ఇది ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది. సో అది ఏమిటంటే మనకి ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, 14, 15, 16, 17 అన్నీ కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా కానీ ఫండమెంటల్ రైట్స్లో ఈక్వాలిటీ గురించి కానీ మాట్లాడతాయి. సో అందులో భాగంగా మనకి ఆర్టికల్ 16లో ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఇవ్వాలనేటువంటిది ఇచ్చున్నారు. ఎవరి కోసం అంటే ఎవరైతే ఏళ్ల తరబడి అనాదిగా 1000 సంవత్సరాలు అణిచివేయబడి ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ రాకుండా పోయినాయి కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అన్న దృక్పథంతో వచ్చినటువంటి విధానం ఇది. సో అందువల్ల మరి 2000 సంవత్సరాలు వీళ్ళందరినీ ఊరికి దూరంగా నెట్టేసి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వదిలేసిన తర్వాత ఎప్పటికీ వాళ్ళకి అవకాశం వస్తుంది ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. సో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చి మిగిలిన సమాజంతో సమానం అయ్యే వరకు వీళ్ళను కూడా హ్యాండ్ హోల్డింగ్ చేయమని రాజ్యాంగం చెప్తుంది. అది కూడా ఫండమెంటల్ రైట్గా చెప్పింది. అందువల్ల ఈ రకమైనటువంటి విధానం మనకి వచ్చింది. ఊరికే సంక్షేమ పథకాలు తీసుకుపోయి ఇంట్లో ఇవ్వడానికి మనుషులను పెట్టాల్సిన అవసరం ఉందా, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అనే రాజకీయ విమర్శలు ఉన్నాయి దానిపై. అది అంటే ఈ రాష్ట్ర విధానం గురించి అనేది నేను మాట్లాడింది. సంక్షేమ పథకాలు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం అన్న విషయానికి వాళ్ళ పర్పస్ అంటే అది ఇప్పుడు ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ విధానం అది తీసుకుంది. మీరు అనుకున్న పర్పస్ ఏంటి? ఏది అంటే నేను ఇలా పెట్టడానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ ప్రాతినిధ్యం ఉండాలన్న పాయింట్కి నేను ఇచ్చినటువంటి ఆన్సర్. మీరు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదా అన్నది కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే అది ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్. వారు మేనిఫెస్టోలో చెప్పారు ఇట్లా ఇస్తాము అని. మేనిఫెస్టో ప్రకారంగా రిక్రూట్మెంట్ చేయమన్నారు, చేశాము. వాళ్ళతో ఆ పనులు చేయిస్తూ ఉన్నారు. ప్రజలు నిర్ణయం చేస్తారు అది ఇలాంటి వ్యవస్థ అసలు ఒకటి అవసరమా లేదా. ఇలాంటి వ్యవస్థ పెడతానంటే మరి ఆ రోజు ఓటేసాము. ఈరోజు ఆ వాస్తవ రూపంలో చూసినప్పుడు ఇది ఏ మేరకు ఉపయోగకరంగా ఉంది, ఎవరికి ఉపయోగకరంగా ఉందని ప్రజలు గమనించినప్పుడు దానికి ఆమోదమా వ్యతిరేకమా అన్నది ప్రజల నుంచి వస్తుంది. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి 4.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, నడవలేకుండా ఉన్నారు. వాళ్ళు కర్ర సాయం పెట్టుకుని మనిషి సాయం పెట్టుకుని అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అనేటువంటివి జరుగుతూ ఉండేవి. నేను ఫీల్డ్లో పనిచేసినప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. వాస్తవంగా అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, పెన్షన్స్ అసలు టైంకి వచ్చేవి కాదు మొదట్లో. తర్వాత ఎవరైనా చనిపోతేనే కొత్త వరకు ఇచ్చేవారు. అలాంటి సమయంలో నేను సేమ్ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీరు మంత్లీ కనీసం క్వార్టర్లీ బడ్జెట్ అన్న మాకు ఇవ్వండి, మేము డ్రా చేసి నెల ఇస్తాము. అలా ఇవ్వకపోతే చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ప్లస్ చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారన్నప్పుడు క్వార్టర్లీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను ఎవ్రీ మంత్ 5th పంచాయతీ ఆఫీస్ దగ్గర పెన్షన్లు పంపిణీ చేసే విధానం మొదలుపెట్టాను 1996లో. అలా ఒక డేట్ పెట్టి ఆ డేట్ పెన్షన్ ఇస్తారా అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన స్టార్ట్ చేశాం. నేను 96లో మొదలుపెట్టిన విధానం తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు డేట్ పెట్టి ఇవ్వడం అనేది 2004లో జరిగింది. అంటే ఇంచుమించుగా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది ఒక సిస్టమేటైజ్ అయిపోయి చాలా స్ట్రీమ్లైన్ అయిపోయింది. అయితే అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చి తీసుకోవాలన్నప్పుడు ఇబ్బంది పడే పరిస్థితిలో నుంచి ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం అనేటువంటిది చేస్తున్నారు.
అలాంటి కార్యక్రమాలకి డెఫినెట్గా అది మంచిదే. నాకు మొన్న జయప్రకాష్ గారితో మాట్లాడితే ఏదో సందర్భంలో వాలంటీర్లకు సంబంధించి చర్చ వస్తే సచివాలయాల్లో ఉద్యోగులు ఓకే విలేజ్ సెక్రటరియట్ ఉండాలి సర్వీసెస్ అంతనే యాక్సెప్ట్ చేద్దాం, కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఓ బుద్ధి లేని పని అన్నాడు ఆయన. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి మీ ఇంటికి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి మనుషులను పెట్టడం ఏంటి అని. అదే కదా, అందుకే నేను డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నా. అలా నడవలేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వాళ్ళకి డెఫినెట్గా అవసరం, ఆ మేరకు ఉపయోగం. అది నేను చెప్తాను, వాళ్ళకి డెఫినెట్గా అవసరం, ఆ మేరకు ఉపయోగం. అంతకు మించి ఇక మిగిలిన దానికి ఏం పని ఉంది? రేషన్ బియ్యం కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉంటుందా? అదే ఇట్లాంటివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సచివాలయం అనేది గ్రామ స్థాయిలో 2000 మంది పాపులేషన్కి ఒకటి ఉంది. అంటే 2000 మంది ఇంచుమించు 600 కుటుంబాలకి 600-700 కుటుంబాలకు ఒక సచివాలయం ఉంది. 600 కుటుంబాలు అంటే ఎంత ఉంటుంది? అంత కలిపితే 50 మీటర్ల దూరంలో ఉంటాయి, లేదా 100 మీటర్స్ దూరంలో ఉంటాయి. సో ఏదైనా సచివాలయం దగ్గర తెచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి చోట మరి ఇంకొక వ్యక్తి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇలాగా నడవలేకుండా ఉన్నారో, వెళ్ళలేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం అన్నటువంటి దానిలో అర్థం ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అన్న దానిలో మాత్రం దాంట్లో కొంత పొలిటికల్ అంతే. అది అందుకనే అది రాజకీయ విధానం. ప్రభుత్వాలకి పొలిటికల్ ఇది ఉంటుంది కాబట్టి అది కొన ఉండొచ్చు బహుశా. రైట్ సార్, నేను కంక్లూడ్ చేస్తూ మిమ్మల్ని మొదట్లో అడగాల్సిన ప్రశ్న చివరిలో అడుగుతున్నా. అసలు ఎవరి విజయ్ కుమార్? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఎందుకు ఈ ఐడియాలజీ, ఈ తపన, ఈ ఆర్తి, బాధ ఇంకా బ్రెయిన్లో ఉన్నాయి? చిన్నప్పుడు ఎప్పుడో ఓ పూట అన్నం కోసం పడ్డ ఇబ్బంది 60 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎందుకు గుర్తుంటుంది? మాది యాక్చువల్గా కొల్లేరుకి ఒక ఒడ్డున ఉంటాము. ఇప్పుడు ఏలూరు జిల్లా, అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా. తల్లిదండ్రులు, మా నాన్నగారు చదువుకున్నారు కానీ ఆయన ఎలాంటి జాబ్ తీసుకోలేదు. అంటే ఆయన SSLC అప్పట్లో చదివారు. ఏ జాబ్ అయినా వచ్చి ఉండేది, బట్ ఈ డిడ్ంట్ టేక్. కొన్ని సందర్భాలు అంటే ఆయన లైఫ్ హిస్టరీ అదొక మలుపులు తిరిగి అట్లా జరిగిన తర్వాత బాగా తపన చెందుతూ ఉండేవారు. అది కూడా నేను బాగా లేటుగా పుట్టాను, ఒక్కనే, పిల్లలు లేరిక. సో నా బిడ్డను ప్రయోజకుడి చేయాలి అని చాలా తపన ఉండేది ఆయనలో, ఒక ఆరాటం ఉండేది అనమాట. నిరంతరంగా చూస్తూ ఉండేవాడిని. అమ్మ కూడా అదే ఆలోచనతో ఉండేది. ఆ సందర్భంలో నలుగురికి సహాయం చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి అన్నటువంటి దృక్పథంతో వాళ్ళిద్దరూ పనిచేస్తూ ఉండేవారు. నేను చదువుకొచ్చే సమయానికే ఆయన ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టి సాయంత్రం పూట చదివిస్తుండేవాడు అనమాట. అలా నా ముందు తరం నుంచి స్టార్ట్ చేశాడు అది. మా తర్వాత తరం అందరికీ, మా ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళ స్కూల్కి వెళ్ళినా మళ్ళీ సాయంత్రం వచ్చి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుని అట్లా చాలామంది రకరకాల ఉద్యోగాల్లోకి, రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళి ఆ ఊరు 2-3 గ్రామాల చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రయోజకులు అయినటువంటి సందర్భం. అయితే నాకు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, నాన్న నువ్వు డాక్టర్ అయితే దేవుడు మనిషిని ప్రాణం ఇస్తాడు, కానీ ఆ ప్రాణం నిలబెట్టేది డాక్టర్ కాబట్టి అది అవ్వాలని చెప్తుండేవారు. సరే, మనకు చిన్నపిల్లలకి పెద్దలు ఏం చెప్తే అదే కదా, అలా ప్రయత్నం చేయాలనుకుని నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఆ ఎంసెట్లో అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేవాళ్ళు, అందులో మనకు రాలేదు, MBBS సీట్ రాలేదు. రాకపోతే ఎందుకు ఖాళీగా ఉండాలని వెంటనే డిగ్రీలో చేరిపోయాను. నెక్స్ట్ ఇయర్ రాద్దాంలే అనుకుని చేరిపోయిన తర్వాత 1 సంవత్సరం అయిపోయినాక ఇంకో 2 సంవత్సరాలు అయితే డిగ్రీ వస్తుంది, ఇప్పుడు ఎందుకులే అని మానేసా. అలా మానేసిన తర్వాత అయ్యో నాన్నగారు ఇట్లా అడిగారు, ఆయన అనుకున్నట్టు చేయలేకపోయాను, ఇంకా ఏం చేస్తే ఆయన తృప్తిపరచవచ్చు అని ఆలోచించడం మొదలుపెట్టి డాక్టర్ కంటే గొప్పగా ఏముంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం IAS అనేది తెలిసి ఇంకా దానికోసం ప్రయత్నం చేశాను. చేసిన క్రమంలో IPS వచ్చింది, నాకు ఒరిస్సా క్యాడర్ వచ్చింది, మళ్ళీ రాస్తే మళ్ళీ కేరళ క్యాడర్ IPS వచ్చింది, కస్టమ్స్ వచ్చింది. ఇట్లా సక్సెసివ్గా సక్సీడ్ అయ్యాను, కానీ ఇనీషియల్గా IAS రాలేదు. ఈలోపు మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిప్యూటీ కలెక్టర్ రావడం, మన రాష్ట్రంలోనే ఉండి పనిచేయవచ్చు, తండ్రి కోరుకున్నటువంటి విధానంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దృక్పథంతో పనిచేయచ్చు అని ఈ సర్వీస్ తీసుకుని ఇక్కడ స్థిరపడటం జరిగింది. అయితే చిన్నప్పుడు బాగా పేదరికంని చూశాను. డిస్క్రిమినేషన్ అన్నది అయితే చూడలేదు, ఎందుకంటే మా ఊరిలో ఉండే పాపులేషను, అక్కడ ఉండే సోషల్ స్ట్రక్చర్ డామినెంట్గా ఉండేదన్నమాట. అందుకు నాకు పెద్దగా తెలియదు. బట్ తర్వాత అది కూడా గమనించడం జరిగింది.
తినడానికి తిండి ఉండేది కాదు చాలామంది, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో ఎవరికి ఉండేది కాదు. సో ఒక్కొక్క పూట భోజనం కూడా వండేవాళ్ళు కాదు. వాటర్ ఏరియా బాగా కల్టివేషన్ అది ఉండేది. యాక్చువల్గా అయితే అప్పుడు నేను గుర్తుండేది, ఈ ఫెమైన్స్ అవి కూడా వస్తుండే కదా, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో వీట్, తర్వాత షుగరు, ఈవెన్ క్లాత్స్ కూడా, బట్టలు కూడా ఇంపోర్ట్ చేసుకుని పంచి పెడుతుండేవాళ్ళు అనమాట. అంత వెల్తీ ఏరియా కాదు అది, వెస్ట్ గోదావరి ఉండేది. కానీ వీళ్ళందరూ పేద, అంటే అది భూములు అప్పుడు చాలా మంది కొద్దిమంది చేతుల్లోనే ఉండేవి, వీరెవరికి భూములు ఉండేవి కాదు. ల్యాండ్ రిఫార్మ్స్ రాకముందు పెద్దగా అసలు భూములే లేవు కదా. స్లోగా ఇవ్వడం అన్నది స్టార్ట్ చేసిన తర్వాత ఇతర వ్యాపకాలు వచ్చాయి. అట్లాంటి పరిస్థితుల్లో అదైతే చూడటం జరిగింది. అయితే మనము ఆ ఆకలి బాధను చూసాము అన్నది ఒక్కటే కాదు, మనం ఎదుగుతున్న ప్రపంచంలో చుట్టూ ఉన్నటువంటి సమాజంలో పడుతున్న వారందరూ బాధలు మనం అనుభవించకపోయినా మన కళ్ళతో చూసిన తర్వాత వాటికి ఒక నివృత్తి, వాటికి ఒక సమాధానం అనేది ఇవ్వకపోతే మనిషిగా మనం ఒక సోషల్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటాం. అంటే మనిషిగా మనకి యానిమల్కి ఉన్న తేడా ఏంటి? కాబట్టి స్పందన అనేది ఖచ్చితంగా ఉండాలి కదా సమాజం ఎడల. అది నా తల్లిదండ్రులు నేర్పించారు, వారు చేసి చూపించారు. కాబట్టి అది నిరంతరంగా కొనసాగించాలి అన్న దృక్పథంతోనే నేను ఈ సర్వీస్ ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఒక పోలీస్ ఆఫీసర్గా వెళ్ళిపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ ఐజీ కానీ, వాళ్ళందరూ నా బ్యాచ్లో సెలెక్ట్ అయిన వాళ్ళే. సో సేమ్ 92 బ్యాచ్లోనే సెలెక్ట్ అయ్యాం అందరం. నాకు ఒరిస్సా వచ్చింది, వాళ్ళకి ఏపీ వచ్చింది, అట్లా డిఫరెంట్ ఆ స్థితిలో ఉండొచ్చు. కానీ అది వన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ, బట్ ఇది వెర్సటైల్గా ఉంటుంది, మల్టీఫేరియస్గా ఉంటుంది. సో ఈ విధంగా వెళ్తే మనం 10 మందికి ఉపయోగపడవచ్చు అనే కోణంతోనే పనిచేసుకుంటూ వచ్చాము. అందుకనే దారులు వెతుక్కుంటూ సర్వీస్ ఇచ్చుకుంటూ వచ్చాము. దాన్ని ఇంకా విస్తృతపరచవచ్చు, ఇంకా లేకుండా పనిచేయచ్చు. సో ఎంత శక్తి ఉంటే అంత పనిచేసే అవకాశం ఉంటుంది అన్న దృక్పథంతోనే ఇది ఎంచుకుని ఇటు రావడం జరిగింది. ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర? పాదయాత్ర 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలంటే అది కూడా దాని విషయంలో కూడా భయపడ్డాము. పర్టికులర్గా నా భార్య కానీ, నా చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, ఇది ఎలా చేయగలుగుతాము, మనకు చేత కాదు కదా, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నదే కదా. ప్లస్ ఏ యాక్టివిటీ అయినా ఈరోజు డబ్బు లేకుండా జరిగేటువంటి పరిస్థితి లేదు. అనుకున్న సమయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ముందు అడిగేద్దాం, ఆ తర్వాత చూద్దాం అనేటువంటిది ముందు నుంచి నాకున్న స్వభావం. సో ఎక్కువ ప్లాన్ చేసేసుకుని టూ మచ్గా ఇది ఉందా అది ఉందా లేదా అన్నీ చూసుకుని అంతా బాగుంటే అప్పుడు వెళ్దాం అనే బుద్ధి కాదు నాది. చేస్తూ ఉంటే ఆ క్రమంలో సమకూరుతుందిలే అని ఒకటి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుని బయలుదేరాం. మా దగ్గర ఉన్న లిటిల్ అమౌంట్ తోటి స్టార్ట్ చేసేసాం. చేసేసిన తర్వాత ఫస్ట్ నెల్లూరులో స్టార్ట్ చేశాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా 1,60,000 కుటుంబాలకి ఆ రోజు అన్నం పెట్టామని. నెల్లూరు జిల్లా నుంచి బయటకు వచ్చే వరకు ప్రతిరోజు వాళ్ళే అన్నం పెట్టారు మాకు. నాతో నడుస్తున్న 50 మందికి కూడా పోటీపడి మా రుణం తీసుకునే అవకాశం, మా దేవుడికి మా రుణం తీసుకునే అవకాశం మాకు ఎవరా అని పోట్లాడి, పైగా వాళ్ళేమి ఉన్నతంగా ఎదిగిపోరా, వాళ్ళేమి ఆర్థికంగా గొప్పగా అయిపోరా. నేను వాళ్ళని ఎంత నివారించిన, అది కాదు తల్లి నీకే అంతంత మాత్రంగా ఉంది కదా, నువ్వెందుకు కష్టపడి 5-6 వేలు అయినా కూడా ఖర్చు పెడతావంటే, నో మీరు మాకు అవకాశం వచ్చింది ఈరోజు పెట్టనివ్వండి, అడ్డుకోవద్దు, నో అనొద్దు అని పోట్లాడి మరి మాకు భోజనం పెట్టుకుంటూ అదొక కల్చర్గా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఒంగోలుకు, ప్రకాశం జిల్లా, అక్కడ నేను కలెక్టర్గా పనిచేస్తున్నాను. అక్కడ అన్ని వర్గాల వాళ్ళు ముందుకు వచ్చారు. సో ఇక మేము రోజు వెళ్తున్నప్పుడు కావాల్సినటువంటి మాతో నడిచే 2-3 వాహనాలు, డీజే వెహికల్, ఇట్లాంటి వాటికి ఫ్యూయల్ పోసుకోవటం, స్టే చూసుకోవడం తప్ప ఎక్కడ కూడా సొంతంగా ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం రాలేదు. కమ్యూనిటీయే మాకు భోజనం పెడుతూ వచ్చింది అన్ని చోట్ల. పేదవాళ్ళలోకి వెళ్ళి క్యారవాన్లో అవసరం రాలేదు, టెంట్లో అవసరం రాలేదు. కొంచెం స్టే అనేది కొంచెం ఇబ్బందికరం అయ్యింది. ఆఫ్ లేట్ ఒక 20 రోజుల క్రితం అయితే ఒక చిన్న వ్యాన్ తయారు చేసుకున్నాం. కంటైనర్ లాంటిది ఒకటి తెప్పించుకుని దాన్ని అయితే తయారు చేసుకున్నాము. ఆ విధంగా ఉంది. ఇంకా మాతో నడిచే వాళ్ళందరికీ అక్కడ లోకల్గా చిన్న ప్లేసెస్లో అకామిడేషన్ పెట్టుకోవటం అవి అయితే చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా. ఎన్ని కిలోమీటర్లు నడిచారు సార్ ఇప్పటికి? నిన్న సాయంత్రానికి 2,548 కిలోమీటర్లు నడిచి మనం
ఈ బొబ్బర్లంక అనే విలేజ్ ధవళేశ్వరం బ్యారేజ్ పక్కన ఉంటుంది. ఒకవైపు అఖండ గోదావరి ఉంటుంది, ఇంకోవైపు వశిష్ట గౌతమిలు ఉంటే ఆ మధ్యలో బ్రేక్ చేసి వచ్చాము. రేపు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాజమండ్రి మీదుగా కాకినాడ నుంచి తుని వరకు వెళ్తాము. సో తునిలో ఫేజ్ 1 ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నాము. అది ఈ నెలాఖరికి అవుతుంది. సో ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక సివిల్ సర్వెంట్ ఎవరైనా ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన చరిత్ర ఉందా ఇండియాలో? నా నాలెడ్జ్లో అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు సోషల్ కాజ్ ఆ విధంగా చేసిన వారైతే ఇంతవరకు నేను చూడలేదు. దిస్ ఇస్ ఫస్ట్ కైండ్. సో అంటే ఇక్కడ అంటే ఈ యాత్రలో నేను చూస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ ఆధిపత్య వర్గాలు కానీ పెత్తందారి వర్గాలు కానీ వీళ్ళని పూర్తిగా ఎదగనీయకూడదు అన్నది అంతర్లీనంగా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, స్వేచ్ఛగా మాట్లాడే ధైర్యం కూడా ఇంతవరకు వాడికి రానియకుండా జాగ్రత్త పడుతూ ఉన్నారు. మేము గ్రామ మధ్యలోకి వెళ్ళి 10 మందితో మాట్లాడుతున్నాం, ఒక 100 మంది జమ అయ్యారు అనుకోండి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మాట్లాడేస్తారు. ఇంకా సరే అని బై చెప్పి నడిచి 4 అడుగులు వెళ్తే వెనకాల పరిగెత్తుకు వస్తారు ఒకరిద్దరు వచ్చి చెప్తారనమాట. సార్ అందరిలో చెప్తే నెక్స్ట్ మినిట్ అక్కడికి వెళ్ళిపోద్ది, సో ఆ తర్వాత మేము తిరగలేము, అందుకే అక్కడ చెప్పలేకపోయాము, ఇది సార్ సమస్య అని నడుచుకుంటూ వచ్చి చెప్తా ఉండేవారు. భయం ఉంది ఇంకా. సో అంటే ప్రజాస్వామ్యంలో 76 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛను ఇంకా అనుభవించలేకపోతున్నారు ప్రజలు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. సో ఇలా భయభ్రాంతులకు గురి చేసి గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళని ఒక బ్యాంకుగా మార్చుకుని పనిచేసే విధానమే ఇంకా నడుస్తూ ఉంది. అందువల్ల ఈ పేదరికం పోవటం కానీ విముక్తి చెందటం అనేది కానీ జరగడం లేదు. సో మీరు ఐఏఎస్ అధికారి అయిన తర్వాత కూడా పేదరికాన్ని అనుభవించారా? పేదరికం ఇన్ ద సెన్స్ మీరు చెప్పిన బహుముఖ పేదరికాల్లో పేదరికం, డిస్క్రిమినేషన్ అనేటువంటిది అయితే చూశాను ఐఏఎస్ అధికారిగా కూడా. అంటే యాక్చువల్గా నేను ప్రకాశం జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నాకు 2 years అయిపోయింది, నాకు వేరే చోటకి మార్చండి అని నేను అడగటానికి అప్పుడున్న చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏ కంగారు ఏముందని అంటే ఒక టెన్యూర్ అయింది కదా సార్, నెక్స్ట్ ఇంకెక్కడికన్నా వెళ్తానని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు ఇంకో వేరే జిల్లాకు పంపించాలని అనుకుంటున్నాము అని హీ వాస్ జస్ట్ టెల్లింగ్. అంటే ఈ జిల్లా ఇప్పుడే వేసాము, ఈ జిల్లా అప్పుడే వేసామని అలా అనంతపూర్ మొన్న వేసాము, నెల్లూరు మొన్న వేసాము, ఈస్ట్ గోదావరి ఖాళీ అవుతుంది కానీ పుష్కరాలు ఉన్నాయి కదా, నిన్ను అక్కడ వేయలేం కదా అన్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాల, ఈస్ట్ ఖాళీ అవుతుందని నాకు కూడా తెలుసు, ఆమెకు తెలంగాణ అలర్ట్ అయిందా వెళ్ళిపోద్ది. సో అయితే పుష్కరాలు ఉన్న సందర్భంగా నిన్ను వేయలేం కదా అనేసాడు అతను. అంటే ఒక అత్యున్నతమైనటువంటి సర్వీస్లో ఉండి నేను ఒక బ్యూరోక్రసీ హెడ్తో మాట్లాడుతున్న సందర్భంలో ఎన్ని స్థాయిలు దాటి ఎంత సమాజం చూసి వచ్చి ఉంటాడు అతను ఆ స్థాయికి. అలాంటి వ్యక్తి పుష్కరాలు ఉన్నాయి కాబట్టి నేను వేయలేము అని అంటే, మరి అంటే 2000 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిన మనధర్మ శాస్త్రమే ఈ రోజుకి కూడా పరిగణలో ఉంది తప్ప 70 సంవత్సరాల క్రితం వచ్చిన రాజ్యాంగం పరిగణలోకి రాలేదు, అమల్లోకి రాలేదు, మన బ్రెయిన్లోకి ఎక్కలేదు, దాన్ని మనం అలవర్చుకోలేదు, ఇంబైబ్ చేసుకోలేదు అని చెప్పడానికి ఇంతకు మించినటువంటి లైవ్ ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు అర్థం కాలేదు, అర్థమైన నెక్స్ట్ మినిట్ లేచి ఇంకా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. ఇక ఫర్దర్ డిస్కషన్ చేయలేదు ఇక ఆయనతోటి. బాధపడ్డారా? అక్కడ బాధపడలేదు. అంటే ఈ బాధపడటానికి ఏముంది అంటే ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. అంటే మనము ప్రపంచాన్ని చూస్తున్నాం, ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసాం, రష్యన్ రెవల్యూషన్ చూసాం, ఇన్ని మార్పులు చూస్తూ ఇన్ని రకాలైనటువంటి రెవల్యూషన్ చూసి ఒక హ్యూమన్ బీయింగ్గా ఇంకొక హ్యూమన్ బీయింగ్ని చూడలేని స్థితిలో అంత అత్యున్నత స్థాయిలో ఉండి ఏంటి ప్రయోజనం? ఉండి ఏమి లేక ఏమి, ఇదేంటి ఇంత దౌర్భాగ్యంగా ఉన్నారేంటి మనుషులు అనేటువంటి ఒక యావగింపు, వాళ్ళని చూసి జాలిపడాలి, యావగింపు వచ్చింది, బాధ కాదు. సో ఎప్పటికీ ఈ సమాజం మారుతుంది, ఎప్పటికీ వీళ్ళు మనుషులుగా అభివృద్ధి చెందుతారు. అది డైరెక్ట్గా మీతో ఆయన అన్నారు కాబట్టి తెలిసింది. అలా తెలియకుండా ఉండే డిస్క్రిమినేషన్ కూడా ఉండి ఉంటుందిగా? ఖచ్చితంగా ఉంది,
ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిసారి జరిగేటువంటి ఆ పోస్టింగ్స్ ఇచ్చే విధానంలో కానీ ఇప్పుడు మెరిట్ బేస్డ్గా ఇవ్వడం అనేది ఒకటైతే ఇలా ఈ సోషల్ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్కి తీసుకుని ఇవ్వడం అనేటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి గవర్నమెంట్లో. సో నేనైతే నాకున్న చొరవతో నేను నేరుగా వెళ్ళి చెప్పేవాడిని, కలెక్టర్స్, ఎస్పీలు ఇట్లాంటివి ముఖ్యమైనటువంటివి ఈ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఇవ్వాలి సార్, ఇవ్వకపోతే ప్రజలు కాన్ఫిడెన్స్గా ఫీల్ అవ్వరు, కాబట్టి మీరు ఇవ్వాలని నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కూడా నేరుగా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి రాలేరు, వీళ్ళు రాలేరు. అంటే ఇప్పుడు మేము ఇలాంటి ఉద్యోగం తెచ్చుకుని ఏంటి మేము సాధించిందని వీరు అనుకుంటారు. ఆ డిస్కరేజ్మెంట్, డిటీరియేషన్ ఆఫ్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. పీపుల్లో కూడా ఒక ధైర్యం అనేటువంటిది ఉంటుంది. అంటే ఈరోజు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అట్రాసిటీస్ జరిగితే నోరు విప్పరు, ఇది తప్పు అని చెప్పరు. ఇప్పుడు నువ్వు ఒక ఇంక్లూజివ్ అప్రోచ్లో వెళ్ళకపోతే ఎప్పటికీ మారుతుంది సమాజం. అంతే కదా. ఒక డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే దాని మీద చర్య లేదు. ఇప్పుడు తప్పును తప్పుగా చూడాలి కదా, నీ వ్యక్తే అయి ఉండొచ్చు, కానీ అంత దారుణమైన తప్పు చేసినప్పుడు దానికి సరైనటువంటి చర్య తీసుకుంటే ఇంకొకరు ఆ పని చేయకుండా ఉంటారు కదా. ఆ ఇంక్లూజివ్ అప్రోచ్ అనేటువంటిది ఉండడం లేదు. ఎందుకంటే నీకు ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లే ప్లే చేస్తున్నాయి తప్ప పీపుల్స్ ఇంట్రెస్ట్లు ప్లే చేయడం లేదు అక్కడ. ఒకవేళ పీపుల్స్ ఇంట్రెస్టే ప్లే చేస్తే తప్పును తప్పుగా చూపించి ఇలా చేయకూడదు, వాళ్ళు మనుషులే, మనం అందరినీ కలుపుకుని వెళ్ళాలి, అందరికీ సముచిత స్థానం ఇవ్వాలి అనేటువంటి మెసేజ్ నువ్వు ఇవ్వగలిగిన రోజు ఆ ఇంక్లూజివ్ అప్రోచ్లో అందరిని మనం చేరుకోగలుగుతాం. అప్పుడు ఇలాంటి అట్రాసిటీస్ అన్నీ కూడా అరికట్టగలుగుతాయి. అలాంటి సిచ్యువేషన్ జరగాలంటే కనీసం ముఖ్యమైన స్థానాల్లో న్యాయం ఇచ్చే స్థానం, సర్వీస్ డెలివరీ ఇచ్చే స్థానంలో ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా పెడితే మీరు పీపుల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఎట్లాంటి స్టెప్స్ తీసుకోండి సార్ అని నాకు అందుబాటులో ఉన్న సందర్భంలో నేను ఎక్కడ కుదిరితే అక్కడ చెప్పడానికి అయితే ప్రయత్నం చేశాను. ఆ విధంగా మీరు మినిమం ఇన్నన్నా ఇవ్వండి అని అడిగి ఇప్పించాను కూడా, వ్యక్తి కోసం కాదు. ఆ వ్యక్తి ఎవరనేది నేను చెప్పలే, పలానోడికి ఇవ్వండి అని నేను చెప్పలే. బట్ ఈ రకమైనటువంటి విధానం పాటించండి, దానివల్ల ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, సర్వీస్ డెలివరీ బాగుంటుంది అని చెప్పి చేయించడం జరిగింది. సో మీకు ఇంక చివరిగా 2 నిమిషాలు పాలిటిక్స్ మాట్లాడి క్లోజ్ చేస్తాను, చాలా టైం తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఎన్నికలు పెత్తందారులకు పేదలకు మధ్య వారుగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. స్టేట్మెంట్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? జరగాల్సిందైతే అదే, పెత్తందారులకి మీద పోరాటం చేసి పేదవారైతే గెలవాలి. అది కాన్సెప్ట్ అయితే 100% కరెక్ట్, జరగాల్సింది కూడా అదే. దానికోసమే మేము కూడా యాత్ర చేసాం. అక్కడ నేను పేదల వైపు ఉన్నాను, మిగతా వాళ్ళంతా పెత్తందారుల వైపు ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. అది ప్రజలు నిర్ణయించాలి ఎవరి వైపున ఉన్నారు అనేటువంటిది. ప్రజలు నిర్ణయం చేస్తారు, కానీ బట్ చేయవలసింది అయితే అదే. పేదల వైపున ఉండి పనిచేసే నాయకుడే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా కావాలి. ఈ వైసీపీ సర్కారు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మేము ప్రాతినిధ్యం పెంచాము, రాజకీయంగా కావచ్చు మిగతా కార్పొరేషన్లను ఇవో మేము ప్రాతినిధ్యం పెంచగలిగాము చట్టసభల్లో అని చెప్తోంది. దాన్ని ఏమైనా వాస్తవాన్ని అంగీకరించవచ్చా? ప్రాతినిధ్యం పెరిగిందని మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఇప్పుడు వాయిసింగ్ అనేది ఇంపార్టెంట్. సో వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ నంబర్ కాదు. సో ఆ వాక్ని అక్కడ స్పష్టంగా చెప్పగలిగి ఇవ్వగలిగేటువంటి శక్తిని ఇస్తే డెఫినెట్గా దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఎంత సంఖ్య పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మన ఇళ్లలో చాలా పెంపుడు జంతువులను పెంచుకుంటాం. సో ఆ పెంపుడు జంతువులన్నీ మనం వేసేటువంటి ఆ బిస్కెట్సో లేదా ఆ ఫుడ్కో ఖచ్చితంగా మన వైపు మనకి లాయల్గా ఉంటాయి. అంతేగాని ఆ జరుగుతున్న అన్యాయాన్ని చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉండలేవు కదా. సో ఆ విధంగా ఎన్ని నెంబర్ పెంచుకున్నా అన్యాయాన్ని ఎదిరించే వాక్ లేనప్పుడు, వాయిస్ లేనప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? చాలా చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ చాలా హార్ష్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటిది అంటే నిజంగా పెత్తందారుల మీద యుద్ధం చేసేవాడైతే అలా పేదల యొక్క వాయిస్ని అంటే వాక్కుని, వాళ్ళ సమస్యని మాట్లాడగలిగి అందుకు మార్పుని తీసుకురాగలిగి చట్టాన్ని మార్చగలిగే శక్తిని మాట్లాడగలిగేటువంటి
ఆ ధైర్యాన్ని అటువంటి వాతావరణాన్ని కూడా ఇవ్వాలి కదా. ఇవ్వగలిగితే అది నిజమైన మార్పు. అది ఇంతవరకు ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్న ఏ పక్షము అలాంటి పని చేయడం లేదు. కొన్ని నెంబర్స్ పెంచుకుంటున్నారు జస్ట్ విన్ ఓవర్ ది అదర్ సైడ్ అంతే. ఆ నెంబర్స్ ఎందుకు పెంచుకుంటున్నారంటే ఇదిగో ఇలా చేశామని చూపించుకోవడానికి. సో న్యాచురల్గా ఎవరైనా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినా, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మీడియా పెట్టినా, మనం మాట్లాడే మాటల్ని ఒకరోజు మాట వినగానే ఒక టర్న్ ఇచ్చేస్తున్నారు. ఏపీలో ఎక్కువ టైం తీసుకోవట్లే. ఈరోజు విజయ్ గారు ఇలా మాట్లాడారంటే వైసీపీ, ఇలా మాట్లాడారంటే టీడీపీ, బ్యాలెన్స్గా చూసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. సో మిమ్మల్ని కూడా బయటకు వచ్చిన సందర్భంలో మీ పైన కూడా మీరు ఎవరో ప్లాంట్ చేసిన పర్సన్ అనే విమర్శలు ఉన్నాయి. ఏమనిపించింది ఆ విమర్శలు విన్నప్పుడు? అదే నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు. ఇప్పుడు పేదలని ఎదగనీయకుండా ఉండడం అన్నది ఈ ఫ్యూడల్ మైండ్కి ఉండేటువంటి ఒక కాన్స్పిరసీ. సో ఈరోజు మీడియా విషయాన్ని తీసుకుంటే రెండు వర్గాలుగా చీలిపోయి ఏ వర్గానికి బెనిఫిట్ ఉంటే ఆ వర్గం వాళ్ళే దాన్ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది జరుగుతున్నది. చాలా శోచనీయమైనటువంటి విషయం. మనము స్వాతంత్ర పోరాటం అప్పుడు ఈ మీడియా తీసుకున్నటువంటి పోషించిన పాత్ర ఎంతో గణనీయమైనది, ఎంతో అభినందనీయమైనది. కానీ రోజు రోజుకి అదొక వ్యాపారంగా మారిపోయి కేవలం ఒక ప్రయోజనం కోసం, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఉండడం అనేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఆ విధంగా ఉండి ఇలా స్వతంత్రంగా స్వచ్ఛంగా పనిచేసేటువంటి విధానాలు కలిగి ఉన్న వాళ్ళు తక్కువైపోవటం అనేది వాస్తవానికి ఏ విధంగానూ ఆశించదగిన ఫలితం అయితే కాదు. బట్ ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ తీసుకుందాము, 2% ఓటింగ్ కూడా రాలేదు. కానీ దానికి ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చిన ఎలాంటి మీడియా దాన్ని హైప్ చేస్తుంది, ఏ రకంగా చూపిస్తుంది అని అంటే కేవలం వాళ్ళు కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చూపిస్తున్నారు తప్ప అదే వ్యక్తి మరి ఇంకొక పని చేసినప్పుడు చూపించలేదు. సో అది చాలా స్పష్టంగా ఉంది. కానీ కొంచెం ప్రజల్లో కొంత అవేర్నెస్ వచ్చి వాళ్ళు అర్థం చేసుకోగలిగితే అది బాగుంటుంది, మంచి పరిణామాలకి దారితీస్తుంది. ఆ మీడియాకి కూడా మీరు ఆ కంపల్షన్ క్రియేట్ చేయాలి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఒక మేజర్ మీడియా చూపించలా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూపించక తప్పని ఒక కంపల్షన్ క్రియేట్ అయింది. అటువంటి కంపల్షన్ మీరు చేస్తున్న ఉద్యమం పట్ల కూడా క్రియేట్ కావాలని కోరుకుంటున్నాను. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పోటీ పడి చూపించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దాన్ని అంటే ఇది ఎవరూ మాది కాదు అని పక్కకు పెట్టిన పరిస్థితి ఒకటైతే, మూడో విధంగా అంటే మూడో పక్షంగా ఎదగడం అన్నది కూడా రాకూడదు అనేటువంటిది ఒక అంతర్లీనంగా ఉంటుంది. అందువల్ల కూడా చూపించకపోవటం అనేది ఉంటుంది. బట్ ప్రజల నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చిన రోజు ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి, ప్రాబ్లం ఉంటుంది కానీ బట్ ఫైనల్గా తెరలన్నీ పెడతాయి. సో ఇప్పుడు ఈ రెండు పెత్తందారు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెత్తందారులు వర్సెస్ పేదలు, వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డే పెత్తందారు, లేకపోతే అదేంటో అంటున్నారు, ఏంటి సీమ ప్రాంతంలో ఏదో అంటారు కదా, యాక్షనిస్ట్ కూడా కాదు సార్, అదేదో ఏమంటారు దాన్ని, ఏదో వర్డ్. సో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటారు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టసభలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మన ఎంత కూడా కాదు, పాలెగాడు ఆయన పాలెగాడు పెత్తందారులోనే వాళ్ళు చెప్తున్నమాట. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంచుకోవాల్సి వస్తే, పోటీ చేయమని ఆఫర్ వస్తే, లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎటువైపు ఉంటారు? అదే నేను అంటున్నాను. నేను ఈ వైపా ఆ వైపా అన్నదైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఒకటి. రెండవది, ఇప్పుడు మేము ఒంగోలులో ఒక 1 కిలోమీటర్ నడిచాక ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఆ డిక్లరేషన్లో గ్రామ స్థాయిలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, పేదలు నివసించే దగ్గర అభివృద్ధి ఎలా రావాలి, పంచాయతీలకు ఎలా నిధులు ఇవ్వాలి, మున్సిపాలిటీ మురికి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అన్న దగ్గర నుంచి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా పేదరిక నిర్మూలన కోసం ఆస్తుల కల్పన దగ్గర నుంచి భూముల కల్పన, ఉపాధి, ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, అలాగే బాగా వెనుకబడినటువంటి యానదులు లాంటి వారికి, మత్స్యకారులకి, చేనేతకి ఎలా చేయాలని కొన్ని తీసుకుని వచ్చాం. ఈ డిక్లరేషన్ ఎవరు అమలు చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తారా, వాళ్ళతో ఉంటారా? ఈ డిక్లరేషన్కి గనక ఆమోదంగా ఉంది అని అంటే మనకు కావాల్సింది దొరికినట్టే కదా. అంతే కదా. సో అలాంటప్పుడు వీఆర్ ఓపెన్.
మనకు కావాల్సింది పేదరికి విముక్తి జరగాలి. అందుకోసం మనం గమనించినటువంటి విషయాల మీద తీసుకొచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలకి ఎవరు ముందుకు వస్తారో దాన్ని బట్టి మన అడుగులు ముందుకు పడతాయి. ప్రపోజల్ వచ్చిందా ఏమన్నా? అలాంటి అంటే కాంక్రీట్గా అయితే లేవు. జనరల్గా రకరకాలుగా నడుస్తున్నాయిలేండి. అవి ఇంకా ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాల గురించి మనం చెప్పడం. సో ఇనీషియల్గా తాత్కాలిక లక్ష్యం, షార్ట్ టర్మ్ గోల్ చట్టసభకి వెళ్ళాలి. అది కూడా నేను గోల్గా పెట్టుకోలేదు, బట్ ఇప్పుడు డిమాండ్గా వచ్చింది. ఇది మీ తిరుగుతున్న క్రమంలో వచ్చినటువంటి డిమాండ్. అది చూడాలి, అంటే ఇది మన యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది అది. సో February 2న మీరు ఏం చేయబోతున్నారు, దారేటు ఫర్దర్గా ఏం చేస్తారు అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాము. ఈలోపు దాన్ని సమన్వయం చేసుకుని ఆ రోజు ప్రకటన చేస్తాం. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈహా మీతో ఉంటుంది. మీకు సంబంధించిన ఏ వార్త అయినా ఏవైనా డెఫినెట్గా మేము ప్లాట్ఫామ్ ఇస్తాము. మా దగ్గర మీ వీడియోస్, మీ ఐడియాలజీని డెఫినెట్గా ప్రమోట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్. అంటే ఈరోజు వర్గాలుగా విడిపోయి స్వప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు చూసుకుంటున్న క్రమంలో ఇలా వాస్తవంగా జనంలోకి తీసుకెళ్ళడం, వార్తగా చూపించడం, ఒక ఎథిక్స్తో ప్రజల్లోకి వెళ్ళి మనం దాన్ని ఇంకా ఆ వ్యవస్థను నిలబెట్టాలి అని మీలా ఆలోచించేవారు ఉండి ఈరోజు పిలవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. డెఫినెట్గా మీతో ఉంటారు. మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.